హాయ్ హలో గైస్, వెల్కమ్ టు పేపర్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ 1 గెస్ట్ వచ్చేసి మనకి విద్యాసాగర్ గారు అనమాట. విద్యాసాగర్ గారు వచ్చేసి మనకి లాక్సెస్ బేబీ వరల్డ్ CEO, అలాగే కాకినాడ ఆర్బిఎం క్లబ్ ప్రెసిడెంట్ అనమాట. ఈ వీడియోలో మీకు బేబీ రీటైల్ ఇండస్ట్రీ ఎట్లా వర్క్ అవుతుంది, అలాగే బేబీ రీటైల్ ఇండస్ట్రీలో ఉన్న సీక్రెట్స్ ఏంటి, అలాగే ఫ్రాంచైజ్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మీరు ఫుల్ వీడియో తప్పకుండా చూడండి, అలాగే పేపర్ పాడ్కాస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ సార్, వెల్కమ్ టు ద పేపర్ పాడ్కాస్ట్ సార్. హలో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. వెల్కమ్. సార్ అడగగానే ఒప్పుకున్నారు, చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అదే మీకు ఇలా పాడ్కాస్ట్ రావడం ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మంచి మీరు యంగ్స్టర్స్, నాకు అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు, ఒక సీనియర్ జర్నలిస్టులు, వాళ్ళతో చేసే పాడ్కాస్ట్ దీనికన్నా మీతో చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మంచి యంగ్స్టర్స్ ఒక 5-6 కలిపి వచ్చాడు, ఇది స్టార్ట్ చేయడం, మీరు నన్ను చూస్ చేసుకోవడం, ఇట్స్ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సార్ అది మీరు మెయిన్లీ ఒక బిజినెస్ పర్సన్, అలాగే సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉంటారు. మీరు మెయిన్లీ ఒక మనం బిజినెస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మీరు బేబీ వరల్డ్తో స్టార్ట్ అయ్యారండి. బేబీ వరల్డ్ 2011లో స్టార్ట్ అయ్యారు మీరు బేబీ వరల్డ్తో. అసలు మీరు ఈ బిజినెస్లోకి ఎందుకు వద్దాం అనుకున్నారు? మీన్స్ లైక్ రిటైల్ ఇండస్ట్రీ, బేబీ రిటైల్ ఇండస్ట్రీలోకి ఎందుకు వద్దాం అనుకున్నారు? అసలు మీ ఇనిషియల్ థాట్ ఏంటి ఈ బిజినెస్లోకి రావడానికి, మెయిన్ మోటో? యాక్చువల్లీ మాది బోర్న్ బ్రాటప్ అంతా కాకినాడే. ఓకే. 2008-10లో నేను వైజాగ్లో MBA చేస్తున్నాను అనమాట. మా బ్రదర్కి 2009లో మ్యారేజ్ అయ్యింది. ఓకే. ఆ తర్వాత 10 ఆ టైంకి బాబు పుడితే మా మదరు నన్ను కొన్ని ఐటమ్స్ తెమ్మని పంపించారు మార్కెట్లోకి. ఫస్ట్ బేబీ మంచి కొందామని అనుకుంటాం కదా. సో కాకినాడలో తిరిగితే చెప్పిన 4 ఐటమ్స్కి 10 షాపులు తిరిగిన మంచివి దొరకలేదు, క్వాలిటీ ఐటమ్స్ దొరకలేదు. అన్నీ ఒక చోట దొరకలేదు, క్వాలిటీ ఐటమ్స్ కూడా లేదు. చాలా లో రేంట్, లో కాస్ట్, లో క్వాలిటీతో ఉన్నాయి అనమాట. అప్పుడు ఇంకా MBA చేస్తున్నాను కదా. MBA చేసినప్పుడు ఇంకా ఆలోచనలన్నీ కూడా బిజినెస్ మీద, బిజినెస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇందులో ఇక్కడ మార్కెట్లో గ్యాప్ కనిపించింది అనమాట. వై డోంట్ వి స్టార్ట్ దిస్ బిజినెస్? ఇట్లాంటి బిజినెస్ ఐడియా చాలా అవసరం. గ్యాప్ ఉంది మార్కెట్లో. ఎప్పుడు కూడా మార్కెట్లో గ్యాప్ ఉన్నదాన్ని మనం పట్టుకోగలిగితే, క్యాప్చర్ చేయగలిగితే మనం గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా ప్రాబ్లంలోంచి వచ్చిన ఐడియా అనమాట ఇది. సో ఆ విధంగా రిటైల్ బేబీది మనం MBA అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయడం. అలాగే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే మీరు బెంగళూరు కూడా వెళ్ళారు వర్కింగ్ కి, 10 to 15 days ఉండి వచ్చేసారు అని కూడా తెలిసింది. రైట్. అవునండి. అక్కడ ఏం జాబ్ చేశారు, ఎందుకు వచ్చేసారు? 2010 పాస్అవుట్ అయితే ఆ తర్వాత నేను November-Decemberలోని బెంగళూరు వెళ్ళాను. ఓకే. ఏంటి అక్కడ ఏదో ఒక 2 years జాబ్ చేద్దాం, ఆ తర్వాత అక్కడ నుంచి మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత ఫారెన్ అది వెళ్ళి, అంటే నాకు ఏదైనా ఒక ఇండస్ట్రీ, ఒక సొంత బ్రాండ్ని క్రియేట్ చేయాలని ఇంట్రెస్ట్ అనమాట. సో మాది చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా దగ్గర అంత డబ్బులు లేవు. సో బెంగళూరులో ఒక 2 years అయితే జాబ్ చేసి, జనరల్ ఏదైనా ఒక జాబ్ చేసిన MBA బేస్లో కొంత ఎక్స్పీరియన్స్ అది గెయిన్ చేసిన తర్వాత ఏదైనా అబ్రాడ్ ఎక్కడైనా వెళ్దాం, వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక 2 years ఏదైనా చేస్తే మంచి, అంటే కొంచెం ఎర్నింగ్ కోసం. అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు హోమ్ వచ్చి ఇక్కడ ఏదైనా మంచి బిజినెస్ ఫ్యాక్టరీ కానీ, ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ, ఒక మన సొంత బ్రాండ్ క్రియేట్ చేద్దాం అట్లా అనుకున్నాం అనమాట. ఆ ఉద్దేశంతో బెంగళూరు వెళ్ళాను కానీ అసలు అక్కడ ఆ లైఫ్ స్టైల్, అంటే ఒక పెద్ద హాస్టల్, PG అంటారు కదా, మీకు తెలుసు కదా. PGలో 20 బెడ్స్, ఎవరు అయితే హాస్పిటల్లో ఉంటుంది, అంటే హాస్పిటల్ కాకపోయినా అట్లాంటి ఫీలింగ్ అనమాట. ఏముంటుంది, ఒక బెడ్, ఒక కబోర్డ్ ఇస్తాడు PGలోని. ఆడ వేరే రూమ్లో ఎక్కడో ఒక టేబుల్ మీద 4 dishes పెడతాడు. ఇంకా అక్కడ ఏదో అనాథల్లాగా ఉండాల్సినట్టుగా ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ మనకి సెట్ అవ్వలేదు. ఎందుకంటే కాకినాడలో పుట్టాము, కాకినాడలో పెరిగాము. ఏదో MBA వైజాగ్లో చేసినా వారానికి ఒకసారి వచ్చేవాడిని, దగ్గరే కాబట్టి. సో ఇంట్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇట్లాంటి ఎన్విరాన్మెంట్కి బాగా అలవాటు పడిపోయి అటువంటి లైఫ్ స్టైల్ని ఊహించలేకపోయాను. విత్ ఇన్ 10 to 15 days లోపలనే మా బ్రదరాలకి, మా అన్నయ్య అప్పుడు దుబాయ్లో జాబ్ చేసేవాడు, తమ్ముడు కాకినాడలో ఉండేవాడు. చెప్పాను తమ్ముడికి, అన్నయ్యకి, ఇలా నాకు ఇక్కడ ఇలా బాగలేదు, నాకు ఇలా ఒక బిజినెస్ ఐడియా నాకు ఉన్నది, బేబీ వరల్డ్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దాం, ఇలాగా ప్రొడక్ట్స్ అన్ని కూడా అంటే వాళ్ళకి ఐడియా బాగా నచ్చింది.
అయితే నువ్వు వచ్చే కాకినాడ ఏం చేయాలనేది ఆలోచిద్దాం, వచ్చాయని అన్నారు. ఓకే. మా అన్నయ్య నాకు ఆ ధైర్యం ఇవ్వగానే ఓకే. వెంటనే కాకినాడ వచ్చాను. అది ఇంచుమించుగా పండగ టైం అనమాట, ఓకే. జనవరి ఆ టైం అనమాట. వచ్చేసిన తర్వాత అప్పుడు మేము అనుకున్నాం, సరే ఒక 1 year టార్గెట్ పెట్టుకుందాం, మన దగ్గర డబ్బులు ఏం లేవు కదా, 1 year టార్గెట్ పెట్టుకుందాం, 1 yearలో మనం ఏదైనా కొంచెం మనీ సేవ్ చేసి సెట్ చేసి ఏదో విధంగా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి మరి, టైమింగ్ ఏదో ఒక జాబ్ చేయాలి కనుక ఒక పెయింట్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను. కాకినాడ కాదు, హైదరాబాద్ కంపెనీ. నాకు వర్కింగ్ హెడ్ క్వార్టర్స్ విజయవాడ ఇచ్చారు. ఓకే. విజయవాడ ఇచ్చారు, ఈస్ట్ వెస్ట్ చూడమన్నారు. ఓకే. సో కాకినాడ దగ్గరగా ఉండడం అది. సో ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఒక 6 months అట్లా జరిగాం. ఏదో ఎవ్రీ మంత్ కొంత అలా దాచున్నాం. ఒక జూలై ఆగస్ట్ ఆ టైంలో మేము ముందు మాకు అసలు ఈ బిజినెస్ అసలు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ అనమాట. మా ఫాదర్స్ కానీ ఎటువైపు నుంచి మా మదర్ సైడ్ ఫాదర్స్ ఎవరు బిజినెస్ లో లేరు. ఓకే. సో అసలు ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, ఏమేమి రకాలు, ఎక్కడ కొనాలి ఏమీ తెలియదు. మొత్తం రీసెర్చ్ చేసుకోవాలి. అన్ని రీసెర్చ్ కోసం ఏం చేస్తాం, మా తమ్ముడు నేను, హిందీ రాదు, వచ్చిరాని హిందీతో ముంబై వెళ్ళిపోయాం. ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, కలకత్తా వెళ్ళిపోయాం, బెంగళూరు వెళ్ళిపోయాం, హైదరాబాద్ వెళ్ళిపోయాం. మొత్తం రీసెర్చ్ చేసి అసలు ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎవరి దగ్గర ఉంటాయి, ఏమేమి పెట్టాలి. మా అన్నయ్య దుబాయ్ నుంచి కొంత వర్కౌట్ చేసి ప్రొడక్ట్ లిస్ట్లు అవి తయారు చేయడం, లిస్ట్ ఉంటుంది అన్ని తయారు చేయడం. నేను తమ్ముడు ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, ప్రైసింగ్ ఎలా ఉంటుంది, అదంతా అలాగా ఒక 3 days 4 days ఒక్కొక్క ఊరు, అంటే సెలవులు పెట్టుకోవడం, సాటర్డే సండేస్ కలిసి రావడం, వీకెండ్ లో అలాగా జాబ్ చేస్తున్నాం కాబట్టి అలాగా ఒక 2 నెలలు కంటిన్యూగా వీకెండ్స్ హాలిడేస్ వచ్చినప్పుడు మీరు నార్త్ సైడ్ వెళ్ళి సిటీస్కి వెళ్ళి బొంబాయి కలకత్తాలోకి వెళ్ళి రీసెర్చ్ చేసుకున్నారు. ఎస్ చేసిన తర్వాత ఒక ప్రాపర్ ఐడియా వచ్చింది. ఈ లోపల కూడా పెద్ద ఏమీ అమౌంట్స్ ఏమి పెద్ద పోగు అవ్వలేదు, అమౌంట్స్ ఏమి పెద్ద సేవ్ అవ్వలేదు, కానీ మొత్తం మీద ఏదో విధంగా ముగ్గురం కూడా కొంత అమౌంట్ ఒక 3 lakhs సెట్ చేసుకోగలిగాం బై ద టైం అన్నమాట. అప్పుడు అక్టోబర్ ఆ టైంలో స్టార్ట్ చేసాం. దానికి ఒక 2 months ముందు జాబ్కి రిజైన్ చేసి మన కాకినాడ పులవర్తివారి స్ట్రీట్ లో పెట్టడం అనమాట. ఫస్ట్ స్టోర్ అక్కడ పెట్టాం. 9 lakhs ఇన్వెస్ట్మెంట్ తోటి, అలాగే తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం అప్పులు అయితే తెచ్చి ఇంకొక 9 lakhs, ఒక 18 lakhs తోటి అలా మేము ఈ బేబీ వరల్డ్ బిజినెస్ ని స్టార్ట్ చేసాం. రఫ్లీ 20 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేసాం. అందులో సగమే మాయి. ఓకే. అండ్ అలాగే మీ బ్రదర్స్ అన్నారు కదా, ఫ్యామిలీ గురించి వస్తే మీరు ఎంతమంది 3 members బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉన్నారా? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మాది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఫాదర్ ఒక డిస్పోజల్స్ షాప్ రన్ చేసేవారు ఆయన, అన్నయ్య, తమ్ముడు, మిడిల్లో నేను. 3 members మీరు. 3 members. మీకు ఒక ఎల్డర్ బ్రదర్, మామూలు బ్రదర్ ఒకళ్ళు ఉన్నారు. అది మీ ఇద్దరు ముగ్గురు కలిసి వర్క్ చేసుకుంటూ 3 lakhs టోటల్ అప్రాక్సిమేట్లీ 10 lakhs పెట్టారు. 10 lakhs బయట నుంచి తెచ్చి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. అసలు మీ ఐడియాని ఎలా వాల్యుయేట్ చేశారు? మీన్స్ వాల్యుయేట్ చేస్తారు కదా, ఇది చేస్తే మనకి ఇంత ప్రాఫిట్స్ వస్తుందని వాల్యుయేట్ చేస్తారు కదా, అది ఎట్లా చేశారు మీ ఐడియా అనేది? అంటే 2011 ఆ టైంలో రెవెన్యూ మోడల్ అంత వర్కౌట్ ఏం చేయలేదు, కానీ ఒకటే మేము బాగా నమ్మింది ఏంటంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ ఇన్ ద మార్కెట్. అదొక్కటే మేము చూసాం, మార్కెట్లో చాలా గ్యాప్ ఉంది. దాన్నే ఎక్కువ నమ్మి మేము బిజినెస్లో దిగడం జరిగింది అన్నమాట. అలాగే మీకు ఆ టైంలో కాంపిటేటర్స్ కూడా తక్కువ ఆ టైంలో. అవును. మీకు అలాగే మీరు ఇంత స్కేల్గా మీన్స్ లైక్ మీరు రకరకాల ఫ్రాంచైజీ ఇవ్వడం కానీ బ్రాంచెస్ కానీ పెడుతున్నారు లోకల్లో. మీరు ఓన్లీ జస్ట్ 25 లైక్ కాకినాడ ఉందండి, కాకినాడలో పెట్టారు, అలాగే రామచంద్రపురంలో ఉంది. మీరు ఎందుకు 25-30 kilometers డిస్టెన్స్లోనే పెడుతున్నారు? అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ కానీ అవి ఎందుకు వెళ్ళట్లేదు? అంటే కాకినాడలో పెట్టిన తర్వాత ఇమీడియట్ గా రామచంద్రపురం వెళ్ళలేదు. కాకినాడలో పెట్టిన తర్వాత మనం ఒక 2 stores కాకినాడలో పెట్టడం జరిగింది. రాజమండ్రి వెళ్ళాం. అంటే ఎందుకు వెరీ లాంగ్ వెళ్ళట్లేదంటే ఆపరేషనల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం సపోజ్ ఎగ్జాంపుల్ ఒక తిరుపతిలో స్టోర్ పెట్టామనుకోండి, దాన్ని చూసుకుని రావడానికి తిరుపతికి జర్నీయే మనకి 12 hours ఉంటుంది వెళ్ళడం, లేకపోతే 2 months ఎక్స్పెండిచర్ అయిపోతుంది. మాది మరీ టర్న్ ఓవర్ బిజినెస్ ఏం కాదు, అంటే లైక్ సిఎంఆర్ సెంట్రల్ అట్లాంటి రోజుకి అంతంత లక్షలు అమ్మేసి అంత టర్న్ ఓవర్ కాదు. స్మాల్ బిజినెస్, హ్యాపీ బిజినెస్ అనమాట. సో మాకు వచ్చే టర్న్ ఓవర్స్కి మేము అంత ఎక్స్పెండిచర్ పెట్టలేం. సో అందుకే మేము ఫ్రాంచైజీస్ ఇస్తున్నాం, దూరంగానైనా పర్వాలేదు ఫ్రాంచైజీస్ ఇస్తున్నాం.
సో అందుకే కొంచెం దగ్గరగా మేము స్టోర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆపరేషనల్ ఈజ్ కోసం. ఆపరేషనల్ కాస్ట్ రెడ్యూస్ చేయడం కోసం మీరు దగ్గరగా స్టోర్స్ పెట్టుకున్నారు. ఎస్. అది అలాగే మీరు ఫ్రాంచైజీస్ ఇస్తున్నారు కదా, లైక్ అప్రాక్సిమేట్లీ 21 ఫ్రాంచైజీస్ మొత్తం మీ షాప్ తో కలిసి ఫ్రాంచైజీ కలిసి 21 స్టోర్స్ ఉన్నాయి మీకు. ఎస్. ఇప్పుడు మీరు ప్రైమ్ ఏరియాస్ లో పెడుతున్నారు, లైక్ మెయిన్ రోడ్ సైడ్ అట్లా ప్రైమ్ ఏరియాస్ లో పెడుతున్నారు. ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు మీన్స్ ఆపరేషనల్ కాస్ట్ ఉంటుంది కదా సార్, మీకు మెయింటెనెన్స్ కానీ మంత్లీ మెయింటెనెన్స్ కానీ అది కన్ఫామ్ గా మీరు బేర్ చేయాల్సిందే. అవి మీ ప్రోడక్ట్ కూడా ఏంటంటే కొంటారు, బట్ ఎవ్రీ కన్జ్యూమర్ వచ్చి డైలీ నీడ్స్ కింద పర్చేస్ చేయారు కదా, హౌ వుడ్ యూ మెయింటైనింగ్, అది ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అంటే బేబీ ప్రొడక్ట్స్లోని రెగ్యులర్ అవసరాలు ఉంటాయండి. ఎందుకంటే బేబీ అంటే డైపర్స్ కావాలి, రోజు ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది. అంటే ఒకరికి బేబీ పుడితే మా దగ్గరికి ఆన్ యావరేజ్ నెలలో 3-4 సార్లు షాపింగ్ వస్తారు. అంటే ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కింద దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే ఒక్కొక్కసారి డైపర్స్ అయిపోతే, ఒక్కొక్కసారి లోషన్ అయిపోద్ది, ఒక్కొక్కసారి జబ్లాలు బట్టలు బేగా సైజ్ మారిపోతుంటాయి, సైజ్ మారిపోతుంటాయి, 2 months 3 months అలా సైజ్ మారిపోతుంటాయి. అలాగే ఈ రోజుల్లో హైజీనిక్ ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట బేబీస్ కోసం. వాళ్ళని సోఫిస్టికేటెడ్ గా మనం ఉంచడం గురించి, హైజీనిక్ గా ఉంచడం గురించి. ఫీడింగ్ బాటిల్స్ కూడా అంతే అండి, లేకపోతే పాల పౌడర్ అయిపోతుంటది. సో మాకు రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ. ఒక్కసారి మా స్టోర్కి విజిట్ చేసి వచ్చారంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా 90% మాకు లాయల్ కస్టమర్ అయిపోతారు. ఎందుకంటే మాకు క్వాలిటీ ఎట్లా ఉంటుంది, సర్వీస్ ఎట్లా ఉంటుంది. అంటే మీకు రిటెన్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది, రిటెన్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది మాకు. ఓకే. అలాగే మీకు ఇప్పుడు కాంపిటీటర్స్ కూడా ఉన్నారు కదండి మార్కెట్, లైక్ ఫస్ట్ ఫ్రై కానీ అట్లాంటి కాంపిటీటర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో స్టాండర్డ్ అవ్వడానికి మీరు చేసేది ఏంటి, మీన్స్ మీ ప్రొడక్ట్ కానీ? మేము మార్కెట్లో కంపీట్ అవ్వడానికి మేము ఫాలో అయ్యేది, మాకు కాంపిటీషన్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా మేము ఫాలో అయ్యేది ఏంటంటే ముఖ్యంగా హైజీనిక్గా మనం ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తాం. డిస్ప్లే కానీ హైజీనిక్ మెయింటెనెన్స్. చెప్పులు కూడా వేసుకురానివ్వం కస్టమర్స్, ఎందుకంటే కొన్ని బట్టలని యాజ్ ఇట్ ఈస్గా అలా పట్టుకెళ్ళి అలా వాడేస్తారు పిల్లలకి, బేబీస్కి జుబ్బాలు అట్లాంటివి. అంత హైజీనిక్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కస్టమర్ రిసీవింగ్ కానీ సర్వీస్ కానీ ఒక ప్రోడక్ట్ మీద కస్టమర్కి మేము ఎడ్యుకేట్ కూడా చేస్తాం. ఇది ఇట్లా వాడాలి, అలా వాడాలి, అప్పుడు వాడాలి, ఇప్పుడు వాడాలి. అంటే కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వడం, హైజీనిక్గా ప్రొడక్ట్స్ మెయింటైన్ చేయడం. అదేవిధంగా ద బిగ్గెస్ట్ వన్, మేము ప్రొడక్ట్ కలెక్షన్ ఎప్పుడు కూడా, అంటే ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్కి వస్తే 99% లేదు అని మేము చెప్పం, అవైలబిలిటీలో ఉంచుతాం. ఇట్లాంటి మెయిన్ 3-4 ఫ్యాక్టర్స్ వల్ల మేము కాంపిటీషన్ ని చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం, ఫేస్ చేయగలుగుతున్నాం. దిస్ ఇస్ అవర్ యూనిక్ మీన్స్ వాళ్ళతో స్టాండర్డ్ అవడానికి ఏంటంటే మీ స్ట్రక్చర్ ఇది. అలాగే మీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, మీన్స్ యువర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ లేదంటే థర్డ్ పార్టీ నుంచి తెచ్చి మీరు రీసేల్ చేస్తారా? అన్ని కూడా ట్రేడింగ్ అనేనండి. అంటే వేరే కంపెనీలు తయారు చేసిన ప్రొడక్ట్స్ మేము డైరెక్ట్ గా కొనడం కానీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెచ్చుకోవడం కానీ చేస్తాం. ఎందుకంటే దీంట్లో ఒక స్కిన్ కేర్ అంటే ఒక లోషన్స్, షాంపూస్ ఉన్నాయి అనుకోండి, అందులోనూ ఒక 20 కంపెనీలు ఉన్నాయి. అవునండి, చాలా కంపెనీస్ ఉంటాయి. ఫీడింగ్ యాక్సెసరీస్ ఉంటాయి, అందులో ఒక 25-30 కంపెనీలు ఉన్నాయి. అంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అవి సరిపోదన్నమాట, ఆ ప్రొడక్ట్ రేంజ్ సరిపోదు. సో మేము ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది వెళ్లకుండా, మనకి బెంగళూరు మీరు హైదరాబాద్ ఎట్లా వెళ్తే అక్కడ మీకు ఎలాంటి కలెక్షన్ ఉంటుందో దానికన్నా ఎక్కువ కలెక్షన్ మా దగ్గర ఉంటుంది. మాది రామచంద్రపురంలో స్టోర్ ఉన్నా మా కలెక్షన్ అట్లానే ఉంటుంది, కాకినాడలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా అలాంటి కలెక్షన్ మెయింటైన్ చేస్తాం. మీరు మా స్టోర్లో ఉంటే కనుక మీరు కాకినాడలో ఉన్నారా, రామచంద్రపురంలో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా అనేది యూ కాంట్ ఫైండ్ అవుట్. స్టోర్ ప్రెజెన్స్ ఎక్కడికి వెళ్ళినా ఒకలాగే ఉంటుంది. ఎస్. క్వాలిటీ కానీ సర్వీస్ కానీ మీకు ఎక్కడికి వెళ్ళినా ఒకటే సర్వీస్ ఉంటుంది, సేమ్ సర్వీస్. ఎస్, అదే మెయిన్. మేము కాంపిటీషన్ ని హ్యాండిల్ చేయడానికి మాకు బాగా ఉపయోగపడుతున్న ఇది అనమాట. ఓకే సార్, ఇప్పుడు మీరు కంపెనీ స్టార్ట్ చేసిన కానీ రెవెన్యూ గ్రోత్ ఎట్లా ఉంది మీకు? లైక్ ఇట్స్ మీకు సరిపోతుందా లేదంటే హై గ్రోత్ లో ఉందా ఏంటి కంపెనీ? లేదు, రెవెన్యూ గ్రోత్ అది బాగుందండి, బాగుంది. అందుకనే కూడా మేము చిన్న లోన్స్ తీసుకొని, అంటే చెప్పాను కదా మేము వీఆర్ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్. సో మా దగ్గర ఏమి lakhs of crores లేకపోతే ఎకరాలు డబ్బులు అట్లా ఏం లేవు. మేము అన్నీ కూడా బిజినెస్ లోన్స్ ఫస్ట్ 1 year 2 years బాగా కొంచెం, అంటే అసలు డబ్బులు వాడలేదు మేము. ఒక 2 years పాటు దేనికి డబ్బుల్ని అందులోంచి తీసి ఏది కొనడం కానీ లేకపోతే జీతాల కింద తీసుకోవడం అట్లా ఏం చేయలేదు. ఒక 2 years మొత్తం అన్ని కూడా దాంట్లోనే ఇన్వెస్ట్ చేసి రీఇన్వెస్ట్ చేసి మేము 2 years లో 2 branches పెట్టగలిగాము. 2 years లో 2 branches పెట్టాం.
థర్డ్ ఇయర్ నుంచి చిన్న చిన్న బ్యాంక్స్ మీద బేస్ అయ్యి లోన్స్ తెచ్చుకోవడం, స్మాల్ బిజినెస్ లోన్స్ లాంటి. బిజినెస్ లోన్ తెచ్చుకోవడం, ఒక స్టోర్ పెట్టడం, దాన్ని మనం ఒక 12 నెలలు 18 నెలలు కట్టేయడం, మళ్ళీ టాప్అప్ చేసుకోవడం, ఓకే, మళ్ళీ ఇంకో స్టోర్ పెట్టడం, అట్లాగే వెళ్ళామన్నమాట అండి. రీసైక్లింగ్ మెథడ్లో దాంట్లో నుంచే జనరేట్ చేసుకుంటూ అలా వెళ్ళాం. బ్యాంక్ లోన్స్, చిన్న చిన్న బిజినెస్ లోన్స్ మీదే మనం బేస్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఓకే అండ్ అలాగే మీరు uyala.com అని చెప్పి ఒక ఆన్లైన్ స్టోర్ లాంటిది లాంచ్ చేశారు 2024లో. ఎప్పుడు మీకు అది ఏంటంటే సార్, ఇప్పుడు దీనికి బేబీ వరల్డ్ ఉంది కదా, బేబీ వరల్డ్ ఆన్లైన్ కింద పెట్టకుండా దానికి సపరేట్గా ఎందుకు లాంచ్ చేశారు అది uyala.com అని చెప్పి? అంటే సో బేబీ వరల్డ్ అని సేమ్ పెట్టినా కొత్తది పెట్టినా పెద్ద ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే ఆన్లైన్ పెట్టేది నేషనల్ వైజ్డ్ ప్రెజెన్స్ కోసం మనం పెడతాం. ఇప్పుడు బేబీ వరల్డ్ ఉంది, నేషనల్ వైడ్ అందరికీ ఏమీ తెలియదు కదా. కాకినాడలో తెలుస్తుంది, మహా అయితే రాజమండ్రి ఒక 5-6 ఊర్లు 10 ఊర్లోనే తెలుస్తుంది. కానీ ఇండియా ఈజ్ వెరీ బిగ్. అవును. సో 10 ఊళ్ళలో వాళ్ళకి తెలిసినంత మాత్రాన, తెలియపోయినంత మాత్రాన పెద్ద డిఫరెన్స్ లేదు. అందుకే కొత్త బ్రాండ్ని క్రియేట్ చేసాం అనుకోండి, ఒకవేళ దాంట్లో ఇచ్చే ఆఫర్స్ దీంట్లో ఇచ్చే ఆఫర్స్ని వేరువేరుగా ఇవ్వచ్చు. దాంట్లో పెట్టే ప్రొడక్ట్స్ దీంట్లో మెయింటైన్ చేసే ప్రొడక్ట్స్ని వేరుగా మెయింటైన్ చేయాలి. ఒకే బ్రాండ్ అనుకోండి, అక్కడెక్కడ సేమ్ ఆఫర్ ఇవ్వాల్సి వస్తుంది. చాలా సార్లు ఇవ్వలేకపోవచ్చు మనం. ఎందుకంటే ఆఫ్లైన్ కి వేరే ఆపరేషనల్ కాస్ట్స్ ఉంటాయి, ఆన్లైన్ కి వేరే ఆపరేషనల్ కాస్ట్స్ ఉంటాయి. దానివల్ల ఇవ్వలేం. అప్పుడు ప్రాబ్లం వస్తుంది, అంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆ బ్రాండ్ కి అదే సేమ్ బ్రాండ్ ఉంటే ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సేమ్ ఉండాలి, మళ్ళీ అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ స్టాక్ ఉండొచ్చు, ఇక్కడ ఒక ప్రోడక్ట్ స్టాక్ ఉండకపోవచ్చు. సో మనకి కాన్ఫ్లిక్ట్ వస్తుంది అని చెప్పి అది వేరేగా బ్రాండ్ లాంచ్ చేసుకున్నారు uyala.com అన్నది. అండ్ అలాగే మీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా సార్, మీ ప్రొడక్ట్స్ కన్జ్యూమర్ రేట్ అంటే రిటెన్షన్ రేట్ ఎంత ఉంది మీకు? ప్రొడక్షన్ మీన్స్ ఏ ప్రోడక్ట్ మీకు హీరో ప్రోడక్ట్ గా ఉంటుంది? మాకు హీరో ప్రోడక్ట్ అంతా న్యూ బోర్న్ ఎసెన్షియల్స్ అండి. అంటే వాళ్ళ జబ్లాస్, పిల్లోస్, బ్లాంకెట్స్, టవల్స్, నాప్కిన్స్ ఇట్లాంటివి ఇదే మెయిన్ మాట. దాని తర్వాత టాయ్స్ అనమాట, రెండు మెయిన్. మెయిన్ ఎసెన్షియల్ నీడ్స్ ని అలా టాయ్స్ మెయిన్లీ మీకు. అండ్ అలాగే మీరు ఈ ఫ్రాంచైజీ బిజినెస్ ఉంది కదా సార్, ఫ్రాంచైజీలో వాళ్ళు వచ్చి రిక్వైర్ చేసుకుంటారా, మీరు వాళ్ళకి ఆఫర్స్ ఇస్తారండి? ఫ్రాంచైజీలో రెండు జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే మా దగ్గర 2 మోడల్స్ ఉంటాయి. 2 మోడల్స్లో మేము చేసేవి, వాళ్ళు వచ్చి తీసుకునేవి, మేము ఆపరేట్ చేసేవి, ఇట్లా రెండు రన్ చేస్తాం. 2 మోడల్స్ రన్ అవుతాయి. అలాగే ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతుంటే అలా అది మీన్స్ ఫ్రాంచైజీ అనేది ఎలా వర్క్ అవుతుంది మనకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అది ఫ్రాంచైజీస్లో మా దగ్గర 2 మోడల్స్ ఉన్నాయండి. ఒకటి ఫోఫో, ఒకటి రెండోది ఫోకో. అంటే ఫోకో అంటే ఫ్రాంచైజీ మీరు తీసుకుంటారు, మీరే ఆపరేట్ చేసుకుంటారు. స్టాక్స్ మేము పంపిస్తాం, మా బ్రాండ్ మీద మీరు అక్కడ సేల్ చేస్తారు. మీ బ్రాండ్ మీద మీన్స్ మన బ్రాండ్ మీద వాళ్ళు సేల్ చేస్తారు, షాప్ వాళ్ళది. అవును, షాప్ వాళ్ళది, స్టాక్స్ మేము పంపిస్తాం, మా బ్రాండ్ మీరు మెయింటైన్ చేసుకుంటారు. మేము స్టాక్స్ పంపిస్తాం, మీరు బయట ఏ ప్రొడక్ట్స్ పెట్టరు, అన్ని మావే పెడతారు. మంత్లీ మెయింటెనెన్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు, రెంట్స్ అన్ని వాళ్ళే చూసుకుంటారు. మేము ఏంటంటే వీళ్ళు ఎంత సేల్ చేశారు దాని మీద ఒక ఫిక్స్డ్ మార్జిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మార్జిన్ లో వాళ్ళ ఖర్చులు పోగా వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. ఇదంతా కూడా ఫోఫో వాళ్ళే ఆపరేట్ చేసుకుంటారు, వాళ్ళే ఓనర్స్. ఇంకొకటి ఫోకో, వాళ్ళు ఓనర్స్ కానీ ఆపరేషన్ మేము చేస్తాం. అంటే వాళ్ళు మీరు ఇన్వెస్ట్ చేస్తారు, మీరు ఉండక్కర్లేదు, మీరు ఓనర్ అంటే మీరు ఉండక్కర్లేదు. స్టోరు మేము ఇస్తాం మీకు, మీరు ఆపరేట్ చేసుకోవచ్చు ఆ స్టోర్, ప్రాఫిట్స్ మార్జిన్స్ షేర్ చేస్తారు. అలాగే 2 మోడల్స్, ఫోకో మోడల్. అలాగే మీరు సర్వీసెస్ కూడా చేస్తారు కదా సార్, సోషల్ సర్వీసెస్ లాంటివి. లైక్ మీరు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కింద కూడా చేశారు మీరు. అవును. ఆ రోటరీ క్లబ్ ఏంటంటే బయటికి మాకు తెలిసింది ఏంటంటే ఇలాగ సోషల్ సర్వీస్ చేస్తారు, లైక్ ఎవరికన్నా లేని వాళ్ళకి సహాయం చేయడం కానీ, సొసైటీ నీడ్స్ అని ప్రొవైడ్ చేస్తుంటారు. మాకు బయట తెలుసు. హౌ ఇన్సైడ్ ఎట్లా రన్ అవుతుంది అది, అంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ అవుతుంది, అట్లా ఎలా తెలుస్తుంది అది? 2011లో బిజినెస్లోకి వచ్చిన తర్వాత కొంచెం మేము బాగానే పర్వాలేదు, కొంచెం సెల్ఫ్ సస్టైన్ అవ్వగలుగుతాం. ఒక 10 రూపాయలు మనం ఎవరికైనా ఇవ్వగలిగే పరిస్థితి మనకి కొంత వచ్చాం. సో సొసైటీకి కూడా మనం ఏదైనా రిటర్న్ ఇస్తుండాలి, లేకపోతే మనం వీఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ కనుక ఆ సొసైటీకి సంబంధించి మనం ఏదైనా చేస్తుండాలనే ఉద్దేశంతో 15లో మేము రోటరీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాయిన్ అయ్యాను. అక్కడ ఏంటంటే రోటరీ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ అనమాట అండి. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉంది ఒక ఎన్జిఓ. ఇందులో కొంత మెంబర్స్ ఉంటారు, వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు ఫండింగ్ చేసుకొని ఏదన్నా ఒక ఏరియాలో ఒక కమ్యూనిటీకి ఏదైనా అవసరం ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేస్తుంటారు. మేమే ఫండ్స్ వేసుకొని, లేకపోతే సపోజ్ ఒక 30 మంది ఉన్నారనుకోండి, 30 మంది 2,000 ఇవ్వచ్చు, లేకపోతే ఒకలే 50,000 ఇవ్వచ్చు. అలా మాకు మేమే సెల్ఫ్ ఫండ్ రైజింగ్ చేసుకొని
కమ్యూనిటీలో ఒక ప్రాబ్లం ఉంది, ఓకే దాని లేకపోతే ఒక నీడ్ ఉంది, ఓకే వాళ్ళకి ఆ నీడ్స్ని లేకపోతే ఆ ప్రాబ్లమ్ని మేము రెక్టిఫై చేస్తారు. ఇది చేస్తుంటాం అనమాట అండి. మీకు అలాగే ఇంకొకటి, ఈ ఫండ్స్ అనేది మీరు మొత్తం గ్రూప్ ఫండింగ్ చేసుకుని ఇస్తారు మీకు బయటకి. అవును. ఇప్పుడు మీకు లైక్ సపోజ్ మీకు అవుట్ సైడ్ ఫండింగ్ ఏమైనా వస్తుందా బయట? ఎస్, అవుట్ సైడ్ ఫండింగ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మేము సీ పోర్ట్స్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అన్నా ఓకే మేము సో ప్రాజెక్ట్ ఉంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఏదన్నా ఒక కార్పొరేట్ కంపెనీస్ని అప్రోచ్ అవుతుంటాం. ఓకే అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ అది నచ్చింది అనుకుని ఒక 5 lakhs 10 lakhs 20 lakhs 1 crore కూడా ఇచ్చిన సందర్భాలు ఉంటుంటాయి అనమాట. ఇది కాకుండా రోటరీ ఇంటర్నేషనల్ నుంచి కూడా మాకు ఫండ్స్ వస్తుంటాయి, గ్రాంట్స్ వస్తుంటాయి. ఓకే ప్రాజెక్ట్ అది మేము ప్రెజెంటేషన్ చేస్తే, డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది సబ్మిట్ చేస్తే వాళ్ళు ఎంత అమౌంట్ అని గ్రాంట్ చేస్తారు మనకి గ్రాంట్ చేస్తాం. లోకల్. అలాగ గ్రాంట్ చేసినట్లతో మేము కాకినాడలో వాటర్ ప్లాంట్స్ చాలా 10-15 వాటర్ ప్లాంట్స్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ఫండ్స్ వచ్చాయి అనమాట. ఇంటర్నేషనల్ ఫండ్స్ మీరు డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు వచ్చిన ఫండ్స్ తో మీరు డెవలప్ చేయొచ్చు, అదొక టైప్ ఆఫ్ ఫండింగ్. అండ్ అలాగే మీరు ఇది ఉన్నాయి కదా సార్, ఆర్ఎంబి అని చెప్పి మెంబర్ కింద ఉన్నారు రైట్ నా, ప్రెసిడెంట్ కింద చేస్తున్నారు ఆర్ఎంబిలో. అదేంటది మీన్స్ బిజినెస్ నెట్వర్కింగ్ క్లబ్, అది హౌ బిజినెస్ మీరు అలా గ్యాదర్ చేస్తారండి? అంటే ఈ రోటరీ అనేది పూర్తిగా సర్వీస్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే ఈ రోటరీలో మెంబర్స్ కింద ఉన్న వాళ్ళు బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే ఇంకా ఇండివిజువల్స్ ఎవరైనా కొంతమంది రిటైర్డ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఇలా అందరూ అన్ని రకాల వాళ్ళు కలిపి ఉంటారు. ఇందులో ఎక్కువ మంది బిజినెస్ వాళ్ళు ఉంటారు. ఓకే ఈ బిజినెస్ లో ఇలా రోటరీ క్లబ్స్ కాకినాడలో ఉన్నాయండి, మోర్ దెన్ 3 clubs ఉన్నాయి క్లబ్స్. ఓకే ఈ క్లబ్స్ అందరిలో బిజినెస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి సపరేట్ గా ఒక నెట్వర్కింగ్ క్లబ్ అనేది రోటరీ ఇంటర్నేషనల్ గానే స్టార్ట్ చేసింది. కాకినాడనే కాదు, ఇంటర్నేషనల్ గా రోటరీ ఎక్కడైతే ప్రెసెన్స్ ఉందో అన్ని చోట్ల ఈ బిజినెస్ సెపరేట్ క్లబ్స్ ఉన్నాయి. బిజినెస్ నెట్వర్కింగ్ క్లబ్ అండ్ అవైలబిలిటీ ఉంది. అవును. అలాగే మొన్న మీరు బిజినెస్ మీట్ జరిగింది కదా లాస్ట్ మంత్ సంథింగ్, అది ఎలా జరిగింది మీకు? బిజినెస్ మీట్ బాగా జరిగిందండి. ఈ ఆర్ఎంబికి మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే మేము రోటరీలో సర్వీస్ చేయాలి, అంటే మా బిజినెస్ లో మేము ఫ్లరిష్ గా ఉండాలి. అవునండి. ఫ్లరిష్ గా ఎలా ఉంటాం, ఈ ఒక నెట్వర్కింగ్ లో ఉండి బిజినెస్ బాగా జరిగితే లీడ్ చేసుకొని, అంటే మీ దగ్గర నుంచి నాకు, నా దగ్గర నుంచి మీకు, లేకపోతే మా రిలేటివ్స్ నుంచి మీకు, మీ రిలేటివ్స్ నుంచి మాకు బిజినెస్ వచ్చింది అనుకో, ఆర్ఎంబి మెంబర్స్ ఫ్లరిష్ గా ఉంటారు, రోటరీ మెంబర్స్ ఫ్లరిష్ గా ఉంటారు. సో దట్ మేము మళ్ళీ సర్వీస్ చేయొచ్చు, బిజినెస్ లో ఇంకా బాగుండొచ్చు. మొన్న జరిగిన బిజినెస్ మీట్ కూడా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం గురించి విజిటర్ గా రప్పించాం. రప్పిస్తే ఒక 25 members వరకు విజిటర్స్ గా వచ్చారు. ఆర్ఎంబి వల్ల బెనిఫిట్స్ ఏంటి, రోటరీ వల్ల మనం చేసే సర్వీస్ యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ మనం చెప్పడం జరిగింది ఆ మీట్ లో. కొంతమంది ఇంట్రెస్ట్ గా ఉండి జాయిన్ అయ్యారు. ఇట్లా ఆర్ఎంబిని కూడా మేము స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ఓకే. అండ్ అలాగే మీరు ఈ బిజినెస్ కాకుండా మీ ఓన్ ఫౌండేషన్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు, మన ఊరు ఫౌండేషన్ అని చెప్పి. అది ఎట్లా వచ్చింది, ఏ ఇంటెన్షన్ తో అది క్రియేట్ చేశారు? అది నేను ఇంచుమించుగా రోటరీలో ఒక 9 to 10 years రోటరీలో ఉన్నాను. లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. ప్రెసిడెంట్ గా చేసినప్పుడు చాలా యాక్టివిటీస్ చేసాం, అంతకు ముందు చేసాం, ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చాలా యాక్టివిటీస్ చేసాం. నా టర్న్ వచ్చింది, నాకు లీడర్షిప్ ఇచ్చారు క్లబ్ లో సీనియర్స్, నేను చేశాను. ఆ తర్వాత ఈ ఇయర్ వేరే వాళ్ళకి లీడర్షిప్ వెళ్ళింది, వాళ్ళు చేస్తున్నారు. సో నాకు ఈ ఎక్స్పీరియన్స్ తోటి నాకు కొన్ని సొంత ఐడియాస్ ఉన్నాయి, ఓన్ ఐడియాస్. నా సొంత ఐడియాస్ ని రోటరీలో ఇంప్లిమెంట్ చేయాలంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే అందరికీ నచ్చాలి. ఇప్పుడు నేను మొక్కలు నాటుదాం అనుకున్నాను, వేరే వాళ్ళు వచ్చి లేదు మనం బ్లడ్ డొనేషన్ చేద్దాం ఏదో అంటారు, ఓటింగ్ పర్పస్ టైప్ లో ఉంటుంది. అంటే మనం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, కొంతవరకు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చేయొచ్చు. మన ప్రెసిడెంట్షిప్ అయిపోయిన తర్వాత అంత ఈజీగా చేయలేం, అందరితోని కన్సల్ట్ చేయాలి, అడగాలి, ముందుకెళ్ళాలి. సో నాకున్న ఐడియాస్ నేను ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే కనుక మనకి సొంతంగా ఏదన్నా ఒక ఫౌండేషన్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నాకు గ్రీనరీ బాగా ఇష్టమైంది. అంటే గ్రీనరీ అని కానీ కాకినాడని ఒక విజన్ ఉంది నాకు. అలాంటి కొన్ని విజన్స్ నా ఇంట్రెస్ట్లతో గ్రీన్ మీద వర్క్ చేయడం, ప్లాస్టిక్, వాటర్ ఇలాంటి కొన్ని ఆబ్జెక్టివ్స్ మీద వర్క్ చేయడం, ఎకో ఫ్రెండ్లీ కాకినాడ. సో మన ఊరు ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఓన్గా స్టార్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. అదే ఆ ఫౌండేషన్ లో మీరు ఇప్పుడు దాకా చేసిన ఉంటాయి కదా సార్, చేసిన వర్క్స్ కానీ ఏంటవి? ఇప్పటి వరకు చేసిన వర్క్స్ లో మేజర్ వర్క్స్ ఏంటంటే ఈ ప్లాంటేషన్ చేయడం జరిగింది ఎక్కువగా. ప్లాంటేషన్ స్కూల్స్ లోని, అదర్ పార్క్స్ లోని ప్లాంటేషన్ చేసి, బ్లడ్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసినట్టు బ్లడ్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది.
రెడ్ క్రాస్ వాళ్ళతోటి అసోసియేట్ అయ్యి చేయడం జరిగింది. ఇంకా ప్లాస్టిక్ బ్యాంక్ అని, అంటే మన పెట్ బాటిల్స్ యూజ్ చేసినవి అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటారు, ఒక డస్ట్బిన్ టైప్ లో ఒక డిజైన్ చేంజ్ పెట్టించి కలెక్టర్ ఆఫీస్ లోని జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసి ఒక మోడల్ గాని పెట్టాం. అది సక్సెస్ అయితే కాకినాడలో అలాంటివి ఇంకా పెడదామని ఆలోచన ఉంది. ఇలా కొన్ని యాక్టివిటీస్, ఇంకా అవేర్నెస్ యాక్టివిటీస్, వాటర్ ని అంటే భూగర్భ జలాలు రీఛార్జ్, అంటే వాటర్ మనకి మేడ మీద వాటర్ వర్షం వచ్చినప్పుడు పడతా ఉంటుంది, అది డ్రైన్ లోకి వెళ్ళిపోద్ది. అలా కాకుండా మనం ఇంకుడు గుంతలు అనే కాన్సెప్ట్ ఉంటుంది, తెలుసండి. అదే వాటర్ డ్రైన్ లోకి వెళ్లకుండా భూమిలోకి వెళ్ళింది అనుకోండి, పిట్స్ ఉంటాయి, డ్రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి ఇంకుడు గుంతలు, అందులోకి వెళ్ళింది అనుకోండి భూమి రీఛార్జ్ అవుతుంది, అంటే భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి, పెరుగుతాయి. ఇట్లాంటి వాటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం స్కూల్ కాలేజ్ స్కూల్ స్టూడెంట్స్ కానీ అట్లా అవేర్నెస్ చేయడం జరిగింది. ఇప్పుడు దీని ఫండింగ్ అంతా మెంబర్స్ ఉన్నారు సార్, మీరే ఒక సింగిల్ మెంబరా లేదంటే? దీంట్లో ఒక 7 members ఉన్నారు, అందరూ కలిపి చేసుకుంటాం. నేను కొంచెం ఇనిషియేషన్ తీసుకున్నాను కాబట్టి నేను ఏదైనా ఉంటే కొంచెం ఎక్కువ ఖర్చు పెడతా ఉంటాను దీనికోసం. అప్పర్ హ్యాండ్ మీద ఉంటుంది కొంచెం, ఓన్ కంపెనీ కాబట్టి. అండ్ అలాగే మీరు నెట్వర్కింగ్ కూడా బాగా చేస్తారు సార్, బిజినెస్ లో ఉంటారు కాబట్టి నెట్వర్కింగ్ బాగా చేస్తారు. మీరు పొలిటికల్ మీటింగ్స్ లో కూడా ఎక్కువ కనబడుతున్నారు, లైక్ మన లోకల్ ఎమ్మెల్యేతో కానీ వాళ్ళతో కానీ బాగా కనబడుతున్నారు. అయినా పొలిటికల్ వెళ్ళి అయినా ఇంట్రెస్ట్ ఉందా? పొలిటికల్ అంటే ఇంట్రెస్ట్ అంటే అండి ఒక ఐడియా అయితే ఉన్నది. ఎందుకు ఐడియా ఉందంటే అండి, మేము లాస్ట్ 10 years నుంచి రోటరీ అనే ఎన్జిఓలో వర్క్ చేయడం జరిగింది. ఎన్జిఓలో లాస్ట్ ఇయర్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు స్కూల్స్లోని ఫ్రూట్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. రోటరీ క్లబ్లో, రోటరీ తరపులో రోటరీ క్లబ్లో ప్రెసిడెంట్గా ఉన్నాను. ఫ్రూట్ ప్లాంటేషన్ అంటే స్కూల్స్లోని కాయలు కాసే మొక్కలు వేస్తే, అంటే జామ, నేరేడు, బెర్ర అంటే రేగు, సీతాఫలం, ఇంకా వాటర్ యాపిల్, ఇలాంటి ఫ్రూట్ వాళ్ళ పిల్లలు అవి పెరిగితే కూసుకొని తింటారు. సో వాళ్ళకి న్యూట్రిషన్ అందుతుంది. ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న పిల్లలకి న్యూట్రిషన్ ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చేసి పెడతారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి అంత న్యూట్రిషన్ ఉండట్లేదు. అదే స్కూల్లో కొన్ని మొక్కలు ఉన్నాయనుకోండి, కొన్ని చెట్లు ఉన్నాయనుకోండి, ఒకలో ఇద్దరో నలుగురో ఐదుగురో నెలకు 2, 3 ఏదో కొంత తింటారు. సో చెట్టు ఎలాగా మన వాతావరణానికి పర్యావరణానికి మంచిది. అదే చెట్టుకి కాయలు కాస్తే అదే హెల్ప్ఫుల్ అవుతుంది. అదే చెట్టు స్కూల్లో ఉంటే పిల్లలకి హెల్ప్ఫుల్ అవుతుంది. మేము చూసిన దాన్ని బట్టి కూడా చాలా మంది టీచర్స్ ఏమన్నా కాయలు కాస్తే పిల్లలకి పెడుతున్నారు. మనం అనుకుంటాం కానండి పాఠాలు సరిగ్గా చెప్పారని, టీచర్స్ పిల్లల్ని చాలా బాగా చూసేవాళ్ళు ఉన్నారు. సో మేము అలాంటి ఒక 12 schools-లో ఇలాంటి ప్లాంటేషన్ చేసాం. దానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే కష్టపడడం అంటే గవర్నమెంట్ దగ్గరికి పర్మిషన్ కోసం 10 సార్లు తిరగడం, వాళ్ళు రేపురా ఎల్లుండ్రా అది ఇది అంటే వాళ్ళ కాంప్లికేషన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు అంత ఈజీగా ఇచ్చేయలేరు, ఎందుకంటే నేను ఎలా వర్క్ చేస్తాను, ఏం చేస్తాను, పాడు చేస్తానా, బాగా చేస్తాను వాళ్ళకి తెలియదు. సో కానీ మొత్తం మీద కొంత వాళ్ళ దగ్గర ఉండే ప్రాసెస్ కూడా కొంచెం లేట్ ఉంటుంది. ఓపెన్ గా చెప్పాలి, వాళ్ళు అప్రూవల్ చేయాలి, నెక్స్ట్ ఇంకొకరికి ఇవ్వాలి, మన దగ్గర రావాలి. సో లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎంత ఎన్జిఓగా మేము డబ్బులు పెట్టినా, మేము వర్క్ చేసిన పర్మిషన్స్, అప్రూవల్స్ అన్ని పైనుంచి గవర్నమెంట్ చాలా డిలే అనమాట. డిలే ఎన్జిఓగా మేము వాళ్ళని అంతకన్నా మేము గట్టిగా అడగలేము, చేయలేము. సో నాకు ఆ టైంలో ఏమనిపించిందంటే, సరే మనం ఏదైనా ఒక చిన్న పొలిటికల్గా కానీ ఏదైనా పవర్ కానీ మనం ఉంటే, మనం ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకున్నామో అది తొందరగా అధికారుల దగ్గర తీసుకెళ్ళడము, తొందరగా అంటే మొత్తం మీద ఓవరాల్గా ఏదైనా కొంచెం మన పొలిటికల్గా కానీ పవర్లో కానీ ఉంటే 10x బాగా చేయొచ్చు అని అనిపించింది. 10x ఖచ్చితంగా. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను 750 ప్లాంటేషన్ చేశాను స్కూల్స్లో. నాకు అప్పుడు అనిపించింది, అదే ఏదైనా చిన్న ఒక కార్పొరేటరో లేకపోతే ఒక ఏదైనా ఐడియా ఉంటే 7,500 చేయొచ్చు. అవునండి, ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు. మీకు ఇంకా పర్మిషన్ కూడా ఉంటుంది, మళ్ళీ పైనుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ గురించి ఇంకా తెలుస్తుంది. అవును, అంటే 10x ఇంత సైజ్ ఆఫ్ టైంలో కానీ, అంటే ఒక నెలలో అక్కడ సంవత్సరంలో చేసింది ఇక్కడ నెలలో చేయొచ్చు, లేదా అక్కడ 750 చేసాం 7,500 చేయొచ్చు.
అంటే సైజ్ ఆఫ్ సర్వీస్ కానీ పెరుగుతుంది. టైమ్ ఆఫ్ సర్వీస్ కానీ 10x అవునండి, టైం ఫాస్ట్గా అవుతుంది, సైజ్ ఆఫ్ సర్వీస్ పెరుగుతుంది, మనకి ఇంకా సర్వీస్ అందుకునే వాళ్ళు ఇంకా పెరుగుతారు. అని నేను అనుకుంటున్నాను అనమాట. ఐ బిలీవింగ్ దట్ ఇఫ్ ఇన్ పవర్ ఆర్ ఇఫ్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ ఏదైనా ఉంటే ఓకే, మనం ఇంకా సర్వీస్ బాగా చేయొచ్చు. 10x 10 times బాగా చేయొచ్చు, 20 times బాగా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. అలా అనుకొని కొంచెం పాలిటిక్స్లో కొంచెం ఇప్పుడే నెట్వర్కింగ్ వాటికి నేనేం టార్గెట్ చేయలేదు. చిన్నది ఏదైనా లోకల్లో లోకల్ కార్పొరేటర్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక లోకల్ బాడీలో మనం కొంచెం కార్పొరేట్ అవ్వకపోయినా ఏదన్నా కొంచెం మనకి పొజిషన్ ఉంటే చాలు. అది ఎలాగనేది మనకి నాకు పూర్తిగా తెలియదు, చూడాలి ముందు. ఆ వర్క్స్ మనం అనుకున్నాయి. సపోజ్ కాకినాడని ఒక గ్రీన్ సిటీగా చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, ముందు దానికి ఏదో చేయాలి. ఇప్పుడు మీరు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అంటున్నారు కాబట్టి ఏ పార్టీలోకి వెళ్దాం? మనకు కపుల్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి కదా. అంటే పార్టీ అంటే అండి, మేము ఫస్ట్ నుంచి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మేము. ఓకే, ఫస్ట్ నుంచి ఇంకా సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు అనమాట. పాత సినిమాలు తీసుకుంటే ఒక 200-300 సినిమాలు, ఒక్కొక్కటి 20 సార్లు 15 సార్లు మా ఇంట్లో మా ఫాదర్ మెయిన్ మిస్ అమ్మ గుండం కదా అంటే. సో తెలుగుదేశం పార్టీ అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ అభిమానం. ఎందుకంటే అన్నగారు స్టార్ట్ చేశారని, చంద్రబాబు నాయుడు దాన్ని బాగా లీడ్ చేస్తున్నారని ఇదనమాట. సో మేబీ చేస్తే తెలుగుదేశంలోకి మనం వెళ్ళే ఇంట్రెస్ట్. ఎందుకంటే మాకు బాగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన పార్టీ అది. సో బయట వేరే దాంట్లోకి వెళ్తే మరి మేము అంత ఇష్టంగా చేయగలుగుతాం లేదో తెలియదు కనుక ఇదైతే కొంత మాకు బాగా మా ఇంట్లో కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఇన్వైట్ చేస్తారు. ఏంటి ఓకే ఇట్స్ మన గుడ్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇక్కడ కూడా కొండబాబు గారు కూడా మనకి బాగా చేస్తుంటారు. అంటే మంచి లీడర్షిప్ ఉన్నది, మనకి కూడా అవకాశం ఉంటుంది. చేసే వాళ్ళ దగ్గర ఉంటే మనం చేయొచ్చు. సో మేబీ చేయగలిగితే దాంట్లోనే నేను చేయగలను అని అనుకుంటున్నాం. ఓకే, అండ్ అలాగే అంటే మీ ప్రిఫరబుల్ పార్టీ టీడీపీ అంటారు అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎందుకంటే బై బర్త్ వీఆర్ ఫ్రమ్ ఎన్టీఆర్ అనమాట. ఫ్యాన్స్ ఆయన చేసే సర్వీస్ కానీ ఆయన చేసే సినిమాలు కానీ ఇష్టపడే దాన్ని ప్రిఫరబుల్ అవుతుంది. మీలాంటి బిజినెస్ మ్యాన్స్ అది కూడా మాక్సిమం అలాంటి పార్టీకే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మీలాంటి బిజినెస్ పర్సన్స్ కూడా ఇలాగ పొలిటికల్లోకి వస్తే ఇలా మీరు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, మీకు రోటరీ క్లబ్ ఇలా సర్వీస్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా బాగుంటుందని మా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఎట్లా ఉంది? అంతేనంటే మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఒక సర్వీస్ ఇండస్ట్రీలో మేము, అంటే సర్వీస్ అంటే ఎన్జిఓగా సోషల్ సర్వీస్ దాంట్లో మేము ఒక 10 years వరకు రోటరీ అందులోనే చేయడంతో ఎక్స్పీరియన్స్ మీకు ఇంకా బాగా నాలెడ్జ్ పబ్లిక్ లో అసలు ఏంటి రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, దేని మీద నీడ్ ఏంటి, పీపుల్ నీడ్, సొసైటీ నీడ్ ఏంటి అనే దాని మీద కొంత అవగాహన అయితే ఉంది. అవునండి, ఇన్ డెప్త్ ఉంటుంది. కంపారిటివ్లీ పైన చూసే వాళ్ళ కన్నా మీరు లోకల్లో చూస్తారు కాబట్టి మీకు ఇన్ డెప్త్ గా నాలెడ్జ్ ఉంటుంది దాని. అవును, ఎందుకంటే దీంట్లో ఏంటంటే డబ్బులు మేమే పెట్టాలి, పని మేమే చేస్తాం. అవునండి, అవును, పని మేమే చేస్తాం. అవునండి, అదే మామూలుగా ఒక కార్పొరేట్ బిజినెస్ మ్యాన్గా ఉండి సర్వీస్ చేసామనుకోండి, డబ్బులే ఇస్తాం. అవునండి, పని చేయలేము. మేమేంటి రోటరీలో ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చాం, పని కూడా మేము చేస్తాం. అంటే ఎవరైతే ఆ బెనిఫిషియరీ అంటే అవసరం ఎవరికైతే ఉందో వాళ్ళ దగ్గరికి మేము రీచ్ అయ్యి మీరు ఓన్గా మీరు ఇచ్చింది కాబట్టి సర్వీస్ కూడా కరెక్ట్గా వెళ్తుంది. వాట్ సైడ్ రీచ్ అయ్యే వాళ్ళకి కూడా జెన్యున్గా మీరు ఏదైతే ఇవ్వాలనుకున్నా అది రీచ్ అవుతుంది. అవును, సో మీకు ఇన్ డెప్త్గా తెలుస్తుంది కాబట్టి మీరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అలాగే మీరు మన ఊరు ఫౌండేషన్ గురించి చెప్పారు కదా సార్, అసలు ఇంకా ఇన్ డెప్త్గా చెప్పండి. అంటే మీరు అది అనుకున్న పాయింట్ బాగుంది. అదే ఇంకా మీరు అనుకున్న నెక్స్ట్ గోల్స్ ఏంటి, దాన్ని ఎలా ఎలాబొరేట్ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ స్టేజ్కి? అంటే మన ఊరు ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, నాకు గ్రీన్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. వర్క్ చేయడం అంటే చెట్లు, పర్యావరణం, అలాగే హైజీనిక్ కూడా చాలా ఇష్టం. అంటే శుభ్రత. మేము మా మదర్ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి హౌస్ అదిని. మాకు అదే వచ్చింది. మా బేబీ వరల్డ్ స్టోర్స్ని కూడా మేము చాలా నీట్గా మెయింటైన్ చేస్తాం, చాలా హైజీనిక్గా అనమాట. మీరు కొన్ని స్టోర్స్ మై ఉంటాయి 10 years అవుతుంది పెట్టి, కానీ మొన్న రీసెంట్గా పెట్టినట్టే ఉంటుంది మెయింటెనెన్స్ అంతా. అలాగే కాకినాడ కూడా అంత శుభ్రంగా ఉండాలి అనేది నా కోరిక, ఆశ, లక్ష్యం. కాకినాడ కూడా అంటే రోడ్స్ బాగుండాలి. అవునండి,
రోడ్స్ బాగుండాలి, డ్రైన్స్ బాగుండాలి, చెట్లు ఉండాలి, టెంపరేచర్ కొంచెం తగ్గించగలగాలి, అలాగే వన్ టైం యూజ్ చేసే ప్లాస్టిక్స్ని రెడ్యూస్ చేయగలగాలి రోడ్ల మీద, లేకపోతే షాప్స్లో ప్లాస్టిక్ వినియోగం తగ్గాలి బాగాని, వాటర్ వేస్ట్ అవ్వకూడదు, లేకపోతే వాటర్ ఆఫ్ అమౌంట్ యూజ్ రైన్ వాటర్ని హార్వెస్ట్ చేయాలి. ఇలా చాలా కోరికలు ఉన్నాయన్నమాట, చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, చాలా అంటే ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఐడియాలజీ చాలా ఉంది, కానీ దాన్ని నేను కొంతవరకే చేయగలను. అందుకే అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటాం. ఒక ఫౌండేషన్ కూడా పెట్టాం. ఎందుకంటే ఫౌండేషన్ పెట్టామనుకోండి, మీలాంటి వాళ్ళు రావచ్చు, నేను చేయొచ్చు, మా సభ్యులు లేకపోతే ఎవరన్నా వచ్చి అందులోకి జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వి నేను ఒక్కడనే చేస్తే కొంత చేయగలుగుతాను, మన ఇద్దరం అయితే ఇంకా కొంచెం కలిస్తే. సో ఉద్దేశంతో కాకినాడని రాబోయే 10 yearsలో ఒక గ్రీన్ సిటీగా చేయాలనేది అల్టిమేట్ విజన్ అనమాట. అల్టిమేట్ విజన్ అప్కమింగ్ 10 yearsలో. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు మన ఊరు ఫౌండేషన్ ఉంది కదా సార్, మన ఊరు ఫౌండేషన్లో ఎనీ మెంబర్ కెన్ జాయిన్ అవ్వచ్చా? ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు? ఎనీ పెయిడ్ మెంబర్షిప్ అలాంటిది అవైలబిలిటీ? ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చండి. అంటే నామినల్ ఏదో ఉంటుంది, 500 700 ఏదో ఉంటుంది. ఓకే. కానీ జాయిన్ అయిన తర్వాత డబ్బులు మీరు కాంట్రిబ్యూట్ చేయవసరం లేదు. ఓకే. సర్వీస్ చేయాలి, మనీ కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అది మనీ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఆప్షనల్. అంటే ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మేము కూడా లైక్ మైండెడ్ పీపుల్నే మేము ఇన్వైట్ చేస్తాం మా దాంట్లో. ఏదో పేరు కోసం అని కాకుండా లైక్ మైండెడ్ పీపుల్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో లైక్ మైండెడ్ అనమాట. నేను ఎలా అనుకుంటున్నాను, కాకినాడ ఇలా ఉండాలి, గ్రీన్ సిటీగా ఉండాలి, లేకపోతే లెస్ ప్లాస్టిక్ ఇది ఉండాలి అని అనుకుంటున్నాను. మీకు అలాంటి ఐడియాస్ ఉన్నాయనుకోండి, వీఆర్ లైక్ మైండెడ్ పీపుల్ అనమాట. సో వీ కెన్ వర్క్ టుగెదర్, ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి టుగెదర్ వర్క్ చేస్తే. అండ్ అలాగే కొద్దిగా మీ పర్సనల్ లైఫ్కి వస్తే, మీ ఎంటర్టైన్మెంట్ గురించి ఏదో వస్తే, మీరు మూవీస్ స్పోర్ట్స్ ఎక్కువ చూస్తారండి? లేదు, చాలా తక్కువ. మూవీస్ అయితే ఇంకా చాలా తక్కువ. పెళ్ళయిన తర్వాత, అంటే నాకు మ్యారేజ్ 10 years అవుతుంది. పెళ్ళయిన తర్వాత అప్పుడప్పుడు సంవత్సరానికి 2-3 వస్తున్నాం. అంతకుముందు అయితే మూవీస్ ఏం లేదు, అంతా బిజినెస్ ఫోకస్ అనమాట. అండ్ అలాగే మీ బిజినెస్ ఉంది కదా సార్, మీ బిజినెస్ ని ఇంతలా ఎలా స్కేల్ చేయగలిగారు? ఇంతలా స్కేల్ చేయడానికి అంబిషన్ అండి. అంటే ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఎస్ ఏ బిగ్ ఎంటర్‌ప్రెన్యూర్. ఓకే. అంటే ముందు నేను అలా అనుకున్నాను. ఏంటి, మనం చాలా అంటే కాకినాడ అనేది మనకి కొంచెం ఒక మారుమూల ఏరియాయే. అంటే ఎన్నో ఎక్కువ బిజినెస్లు సక్సెస్ఫుల్గా ఉంటాయి, హైదరాబాద్, బెంగళూరు అట్లా ఉంటారు. ఒక మీడియం సైజ్ సిటీ ఇది. మీడియం సైజ్. మోర్ ఓవర్ చెప్పాలంటే, అంటే డెప్త్గా మనకు తెలిస్తేనే అర్థం అవుతుంది. కాకినాడలో ఉండి ఒక స్థాయి నుంచి వేరే స్థాయి వరకు గ్రో అవ్వాలంటే కొంచెం కష్టం అండి. కానీ మేము అలా గ్రో అవ్వాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చూడండి, కాకినాడ నుంచి మేము ఫ్రాంచైజీలు ఇస్తున్నాం. అవునండి. అసలు కాకినాడ నుంచి ఫ్రాంచైజీలు ఇచ్చే వాళ్ళే చాలా తక్కువ. అంటే మనము హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి మనం ఫ్రాంచైజీలు తెచ్చుకుంటాం కాకినాడ. కానీ మనం ఫ్రాంచైజీ ఇక్కడ నుంచి వేరే ఊళ్ళకి ఫ్రాంచైజీ అవుతుంది. ఒక ఆన్లైన్ స్టోర్ రన్ చేస్తున్నాం. అవునండి. కాకినాడ నుంచి రన్ చేస్తున్నాం ఒక ఆన్లైన్ స్టోర్. అసలు మనకు ఏపీలోనే, అంటే మా ఇండస్ట్రీలో చెప్తే మా బేబీ రిటైల్ ఇండస్ట్రీలో తక్కువ అండి. అందులోని కాకినాడ అంటే అసలు ఏపీలోనే చాలా తక్కువ. అవునండి. అలాంటిది మనం రన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎవరన్నా చూసినా ఇది కాకినాడ కంపెనీయా అన్నట్టుగా ఉంటుందండి. మన లోకల్ కంపెనీ అని ఒక బిలీవ్ వస్తుందండి. మేము కూడా ఏంటంటే ఒక లోకల్ నుంచి గ్లోబల్గా, నేషన్ వైడ్గా ఎదగాలి అనే ఒక గోల్తో బిజినెస్ ఎంపైర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉన్న, ఆ అంబిషన్ ఉండబట్టి ఫస్ట్ నుంచి మేము అలా స్కేలప్ చేయగలిగాం. దట్ ఈస్ ద రీజన్, మెయిన్ రీజన్. అలాగే మీకు లైక్ ఈ బిజినెస్ పెట్టాలి అనే అంబిషన్ ఫ్రమ్ ద స్టడీ టైం నుంచి ఉందా, లేదంటే ఆన్ MBA టైంలో స్టార్ట్ అయిందా మీకు బిజినెస్ పెట్టాలి, గ్రో అవ్వాలి అన్న? ముందు నుంచి ఉందండి. MBAలో చేరిన తర్వాత, MBA అంటే ఆల్మోస్ట్ అదే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మీకు తెలుసు. అది ఎక్కువ మైండ్ లో ఎక్కువ, అంటే అందులో సబ్జెక్ట్స్, లేకపోతే అందులో ఫ్యాకల్టీ, అందులో ప్రాజెక్ట్స్, మన చుట్టూ ఇదంతా అదే ఉంటుంది. అంటే ఆ ఎన్విరాన్మెంట్, ఆ 2 years కూడా ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో, ఆ ఎన్విరాన్మెంట్ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఓకే. అంటే ఖచ్చితంగా ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్గానే ఉండాలి, జాబ్తో సాటిస్ఫై అవ్వకూడదు, ఎంటర్‌ప్రెన్యూర్ కిందే అవ్వాలి అనేది ఆ 2 yearsలో నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను, బాగా అంటే ఫిక్స్ అయ్యాను కూడా. ఓకే. అండ్ అలాగే సపోజ్ ఇప్పుడు మీ బ్రాండ్స్ ఉన్నాయి సార్,
సపోజ్ మీకు బేబీ వరల్డ్ బ్రాండ్ ఉంది, ఫ్రమ్ ద లాంగ్ 2011 నుంచి ఉంది, uyala.com అని పెట్టారు. ఇంకా సిమిలర్ బ్రాండ్స్ ఉన్నాయి, లైక్ కోవర్కింగ్ స్పేస్ కానీ, లైక్ jolali.com కానీ, అవి ఇవేంటివి? అంటే ఇప్పుడు కొత్తగా మేము అంటే బేబీ వరల్డ్ ఉంది, అది ఆఫ్లైన్, uyala.com ఉంది, అది ఆన్లైన్ స్టోర్స్. అది కాకుండా మేము ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. అడాప్ట్ డిజీ సొల్యూషన్స్ అంటే మా దగ్గర కొంత టీం ఉంది. ఓకే, కొంత టీం ఉంది. ఆ టీంలో వాళ్ళని కొంత షేర్ హోల్డర్స్ కింద తీసుకొని అడాప్ట్ డిజీ సొల్యూషన్స్ అని మేము చేయడం జరుగుతుంది అనమాట. అది నాకు బెనిఫిట్, వాళ్ళకి బెనిఫిట్. మాకు ప్రెమిసెస్ ఉంది, కొత్తగా ఆఫీస్ సెటప్ చేయవలసిన లేదు. సో అదొకటి స్టార్ట్ చేయడం జరిగింది. అదే నెట్వర్కింగ్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఇష్యూ లేదు. అది రన్ అవుతుంది సార్, బాగానే ఉందండి. రన్ అవుతుంది, బాగానే ఉంది. లీడ్స్ వస్తున్నాయి. అంటే అగ్రెసివ్ గా వెళ్ళట్లేదు ఏమీ, ఎందుకంటే మా కోర్ బిజినెస్ బేబీ వరల్డ్ అండ్ ఆన్లైన్. సో అప్పుడప్పుడు మా టీము ఖాళీ ఉన్నప్పుడు కొన్ని ప్రాజెక్టులను టేకప్ చేస్తున్నారు, దాని మీద వర్క్ చేస్తున్నారు అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు jolali.com అని చెప్పి నేను అన్నాను సార్, అది ఏంటి సార్? అంటే జోలాలి అనేది అంటే బేబీ, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక బేబీ వరల్డ్ ఉండగా మళ్ళీ uyala.com కొత్త పేరు ఎందుకు పెట్టారు, కొత్త బ్రాండ్ ఎందుకు క్రియేట్ చేశారు అన్నది. అలాగే ఈ రెండు ఉండగా మేము బేబీ వరల్డ్ అనేది ఆల్మోస్ట్ ఒక ప్రీమియం, కొంచెం ప్రీమియం బేబీ స్టోర్. అందులోనే ఒక బి సిటీస్, సి సిటీస్ లో ఉంటుంటది అనమాట. అంటే ఆల్మోస్ట్ సిటీస్ లో, టౌన్స్ అండ్ సిటీస్ లో మాత్రం ఉంటుంది. వేరే రూరల్ లో కూడా బేబీ ప్రొడక్ట్స్ కి చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది రూరల్ లో కూడా. సో ఆ రూరల్ లో బేబీ ప్రొడక్ట్స్ కి గ్యాప్ ని రెడ్యూస్ చేయడం గురించి మేము ఇంకొక బ్రాండ్ అని తీసుకొచ్చాం. ఓకే, ఇంకొక బ్రాండ్ జోలాలి అని, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనమాట. బేబీ ప్రొడక్ట్సే. అంటే మా ఉద్దేశం, 2 ఉద్దేశాలు ఉన్నాయి దీంట్లో. ఈ జోలాలి అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేయడానికి రూరల్లో బేబీస్కి అవసరమైన అన్ని ప్రొడక్ట్స్ని, వాట్ ఎవర్ ఏదైతే ఉన్న అన్నిటిని ఆ రూరల్లో ఉన్న బేబీస్కి అవైలబిలిటీ, యాక్సెసిబుల్గా తీసుకురావడం. ఏదైతే తీసుకొచ్చామో ఈ అవుట్లెట్స్ని విమెన్కి ఇచ్చే ఉద్దేశంతో, అంటే విమెన్తో స్టార్ట్ చేయించాలి, ఉమెన్ వర్కర్స్తో, సో దట్ విమెన్ని వీ కెన్ ఎంపవర్ యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్స్. అంటే విమెన్ని ఎంటర్ప్రెన్యూర్స్గా చేస్తూ బేబీ ప్రొడక్ట్స్ని రూరల్లో అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో జోలాలి అనే బ్రాండ్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ బ్రాండ్తో ఏం చేస్తున్నాం అంటే అండి, రూరల్ ఏరియాస్ అంటే సపోజ్ మన ప్రత్తిపాడు, జగ్గంపేట, అంటే మనకి నియర్ బైలో లోకల్ ఏరియాస్, స్మాల్ టౌన్స్ కానీ, స్మాల్ విలేజెస్ కానీ, గొల్లప్రోలు, లేకపోతే సామల్కోట, ఇలాంటి చిన్న రూరల్ ఏరియాస్, చిన్న ఊళ్ళల్లోని బేబీ అవుట్లెట్స్ అనమాట. అంటే జనరల్గా స్మాల్, ఇప్పుడు మా బేబీ వరల్డ్ స్టోర్ స్టార్ట్ చేయాలంటే 40 to 50 lakhs ఇన్వెస్ట్ చేయాలి. అంత ఇన్వెస్ట్ రూరల్ ఏరియాలో. ప్లస్ ఒక్కొక్క కొంచెం ప్రొడక్ట్స్ కూడా కొంచెం ప్రీమియంగా ఉంటాయి. రూరల్లో అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేం, అంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ కొనలేకపోవచ్చు. అందుకేంటంటే ఈ జోలాలి అనేది సపోజ్ మనం జగ్గంపేటలో స్టార్ట్ చేసాం అనుకోండి, 50 lakhs అవసరం లేదు, ఒక 10 lakhsకే. ఇంకా 10 lakhs బిలో కూడా ఒక చిన్న అవుట్లెట్ని స్టార్ట్ చేస్తాం. అది కూడా ఎవరికి ఇస్తామంటే ఆ ఆప్షన్ని ఉమెన్కి ఇస్తాం. ఉమెన్, ఎందుకంటే ఉమెన్ చాలా బాగా బిజినెస్ చేయగలరు, మల్టీ టాస్కింగ్ చేయగలరు. సో ఉమెన్కి ఇస్తాం. ఉమెన్కి ఇస్తే ఒక ఆవిడ ఉండి రన్ చేసుకోవచ్చు. 10 lakhs, అందులో మేము కొంత లోన్ కూడా అరేంజ్ చేస్తాం. వాళ్ళు మొత్తం 10 lakhs వాళ్ళు పెట్టుకోవసరం లేదు, కొంత లోన్ కూడా అరేంజ్ చేస్తాం. అంటే ఒక 8 lakhs అన్నా పర్వాలేదు, 8 lakhs, 7 lakhs, 10 lakhsతో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. జోలాలి అవుట్లెట్ని స్టార్ట్ చేయొచ్చు. 8 to 10 lakhs సరిపోతుంది. ఇక్కడ మేము అమ్మే ప్రొడక్ట్స్ అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్సే ఉంటాయి అన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే కొనొచ్చు, మరి కాస్ట్ ఏమి ఉండదు, ఎందుకంటే రూరల్లో పెడుతున్నాం కదా. సో దట్ బేబీస్కి అడ్వాంటేజ్, విమెన్కి అడ్వాంటేజ్. విమెన్కి ఎంపవర్ అవుతారు, బేబీస్కి అఫోర్డబుల్ ప్రైస్లో అన్నీ అందుతాయి. అవునండి, అవును. అంటే ఇప్పుడు మీరు బేబీ వాళ్ళు పెట్టిన ప్రీమియం కేటగిరీ, అవును. అదేంటి ఉయ్యాల పెట్టింది ఫర్ ఆన్లైన్ నేషనల్ వైడ్ సెల్లింగ్. జోలాలి పెట్టింది ఏంటంటే లోకల్ రూరల్ ఏరియాస్ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ బ్రాండ్స్ క్రియేట్ చేసేసి. అలాగే మీ కంపెనీ నేమ్ ఉంది కదా సార్, లాక్సెన్స్ బేబీ వరల్డ్ అని చెప్పి. ఆ పదం లాక్సెన్స్ అంటే పదం ఎట్లా? లాక్సెన్స్ అంటే ఇస్ నథింగ్ బట్ మా ఫాదర్ పేరు అనమాట. మా ఫాదర్ లక్ష్మణ్ రావు. ఓకే, చెప్పాను కదా, మేము మా తమ్ముడు, అన్నయ్య, నేను కలిపి స్టార్ట్ చేసాం. అవునండి. అన్నయ్య తను ఇంజనీర్, తన వర్క్ తను చేసుకుంటాడు. తమ్ముడు నేను వర్కింగ్ అనమాట, వర్కింగ్ పార్ట్నర్స్ అనమాట. సో లక్ష్మణ్ రావు, వీఆర్ 3 sons. లక్ష్మణ్ రావు సన్స్, లాక్సెన్స్. ఓకే, అట్లాగా మా బిజినెస్ కి గ్రూప్ కా నేమ్ లా పెట్టుకున్నాం. ఓకే.
మీ బ్రదర్స్ కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్నారా అంటే వాళ్ళు? తమ్ముడు నేను ఇందులో ఉన్నాను. ఓకే అన్ని ఇంజనీర్ అనమాట. ఓకే తను ఇంటీరియర్స్ చేస్తూ ఉంటారు. ఓకే సార్. ఓకే ఓకే. అండ్ అలాగే మీరు వాడుతున్న బ్రాండ్స్ ఉంటాయి కదా సార్, అవి బ్రాండ్స్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ బ్రాండ్స్ ఏనండి అవి? మేము అంటే మేము అమ్మే ప్రొడక్ట్స్లో కొన్ని బ్రాండ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 120 బ్రాండ్స్ ఉంటాయి. అందులో ఒక 40% అన్ని కూడా ఇంటర్నేషనల్లీ పాపులర్ బ్రాండ్స్ అనమాట. ఓకే. ఇంటర్నేషనల్లీ పాపులర్ బ్రాండ్స్ అవన్నీ. ఇండియన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి పాపులర్ బ్రాండ్స్, అవి ఇవి రెండు అమ్ముతాం. ఓకే. అండ్ అలాగే మీ కంపెనీ బూట్ స్టాప్డ్ కంపెనీ అండి, లైక్ అంటే ఓన్లీ సోల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు లేదంటే వేరే ఇన్వెస్టర్స్? ఓన్లీ మేమే సోల్ వీఆర్ ది ప్రమోటర్స్, వీఆర్ ఓన్లీ ది ప్రమోటర్స్. ఓకే అండి. మేము ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మోడల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇన్వెస్టర్స్ కింద అంటే మీరు ఇన్వైట్ చేస్తున్నారు, మీరు ఇన్వైట్ చేస్తున్నారండి ఇన్వెస్టర్స్ని? ఓకే ఓకే. అలా మీరు ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పెండ్ అవుదాం అనుకుంటున్నారా? అంటే మేము ఇప్పుడు జోలాలి అని చెప్పాను కదండి. అవునండి. చిన్న రూరల్ ఏరియాస్, అవునండి. అలాగే పెద్దది కొంచెం మెట్రో సిటీస్ అట్లాంటి ఏరియాస్లో ఇంకొక కొత్త బ్రాండ్ క్రియేట్ చేసి అక్కడ ఒక పెద్ద స్టోర్స్ పెడదాం అనుకుంటున్నాం, అంటే ఒక మార్ట్స్ పెడదాం అనుకుంటున్నాం. ఓకే. సో ఇట్స్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. సో దాని గురించి మేము ఇన్వెస్టర్స్ని కూడా కొత్త వాళ్ళని ఇప్పుడు ఇన్వైట్ చేసే ఉద్దేశంలో ఉన్నాం అనమాట. ఎవరికైనా పిచ్ చేశారు సార్? ఎవరికన్నా ఒకరిద్దరికి చేసాం, అంటే అది ఇంకా పైప్ లైన్ లో ఉంది. ఆ ప్రాజెక్ట్ ఇంకా మేము వీఆర్ పాలిషింగ్ అనమాట, దాన్ని పాలిష్ చేస్తున్నాం. ఇంకా వన్స్ పాలిషింగ్ అయిపోతే కనుక ఇన్వెస్టర్ కి పూర్తి స్థాయిలో పిచ్ చేయడం జరుగుతుంది. రోడ్ షోస్ రన్ చేసే మొత్తం మీద వి టేక్ ఇన్వెస్టర్స్ ఇన్ టు ద పర్టికులర్ కంపెనీ అనేది. అయితే ఇన్వెస్టర్స్ యాక్సెప్ట్ చేసి మీరు కొద్దిగా బిగ్ స్టేజ్ కి వెళ్దాం అనుకుంటున్నారు. అలాగే ఈ బేబీ వరల్డ్ బ్రాండ్ ని కంటిన్యూ చేద్దాం కూడా చేంజ్ మీన్స్ ఎలా రిపీటెడ్ గా బ్రాండ్ చేంజ్ చేస్తాం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది కదా సార్? అంటే ఇక్కడ బ్రాండ్ చేంజ్ చేయట్లేదు, కొత్త బ్రాండ్స్ ని యాడ్ చేస్తున్నాం. అవునండి, అదే కొత్త బ్రాండ్ రిమైన్స్ సేమ్. అవునండి. బేబీ వరల్డ్ స్టోర్స్ ఉన్నాయి, ఆన్లైన్ లో uyala.com రన్ అవుతుంది, జోలాలి స్టోర్స్ అనేది స్టార్ట్ చేసాం. ఇప్పుడు కొత్తది ఇంకోటి, దానికి అంటే ఏ కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ నీడ్స్ ని అది ఫిల్ చేస్తుంది అనమాట. ఫిల్ చేస్తారు. కాకపోతే ఏంటంటే మన సపోజ్ ఇప్పుడు బేబీ వరల్డ్ ఇలా జోలాలి అని చెప్పారు, బట్ మన ఒక బేబీ వరల్డ్ నేమ్ నే తీసుకుంటే మనకి బాగా మార్కెటింగ్ కూడా అవుతుంది, మీన్స్ అదే బ్రాండ్ డిఫరెంట్ వేస్ లో కూడా కన్వే అవుతుంది కదా, ఆల్ నీడ్స్ ని కన్వే చేస్తుంది కదా. అంటే యాక్చువల్గా ఏంటంటే అండి, బిజినెస్ లో కొంచెం డైవర్సిఫై అవుతూ ఉండాలి మనం. మేము ఏంటంటే డైవర్సిఫైలో 2 రకాలు ఉంటాయి మళ్ళీ, అంటే కంప్లీట్ డైవర్సిఫికేషను, పార్షియల్లీ డైవర్సిఫికేషను. అంటే బేబీ వరల్డ్ మోడల్ మేబీ 2 years తర్వాత వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకే. అప్పుడు మాకు జోలాలి రన్ అవుతుంది బాగా, లేకుంటే ఆన్లైన్ uyala.com రన్ అవ్వకపోవచ్చు, ఇది రన్ అవుతుంది. అంటే డైవర్సిఫై అవుతుంది. అంటే ఒక బేబీ వరల్డ్లోనే రన్ అయ్యామనుకోండి, ఆ మోడల్ మేబీ 2 years తర్వాత వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే అదే బ్రాండ్ ని వేరే మోడల్ కూడా పెట్టొచ్చు కదా. అంటే ఇక్కడ బ్రాండ్ ఇంపార్టెంట్ కాదండి, మోడలే ఇంపార్టెంట్. బ్రాండ్ ఏముంది, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క బ్రాండ్తోనే వెళ్ళచ్చు. ఎందుకంటే రిటైల్ స్టోర్సే కదా. ఇప్పుడు ప్రొడక్ట్ అనుకోండి, నేషనల్ వైడ్ గా మనకి ఆశీర్వాద్ సాల్టే ఉంటుంది, అదే ఆశీర్వాద్ని కాకినాడలో ఒక పేరుతోని ఇంకో చోటు ఇంకో పేరుతో అమ్మితే ప్రాబ్లం, అలా అమ్మితే ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మోడల్ ఇంపార్టెంట్. మేము వీఆర్ లుకింగ్ ఇన్ టు మోడల్. ఓకే, మీ ప్రోడక్ట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ సెల్ చేస్తున్నారు కాబట్టి ఏ బ్రాండ్ ఉన్నా మనకి ఇష్యూ ఉండదు అంటారు. అవును. ఏంటంటే మీరు మెయిన్ గోల్ టు ఏంటంటే బ్రాండ్స్ డిఫరెన్షియేట్ చేయడానికి క్లాసిఫికేషన్ ఏంటంటే ప్రీమియం ప్రొడక్ట్స్ కి క్లాసిఫికేషన్ లో వాళ్ళకి రావాలి, మిడ్ రేంజ్ వాళ్ళు ఇటు, రూరల్ ఏరియాస్ వాళ్ళు ఇటు, ఆ క్లాసిఫికేషన్ లో వచ్చారు. కోల్గేట్ పేస్ట్లు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసు కదండి. పేస్టే సాల్ట్, లైమ్, కోలు, ఇంకా టీ వైట్నింగ్, బట్ దే మెన్షన్ కోల్గేట్ అని మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ ఏంటంటే బేబీ వరల్డ్ అని మెన్షన్ చేయాలి. లక్సన్స్ అని అలా అనుకుంటే మీరు ఐటీసీకి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? అవునండి, డిఫరెంట్ సబ్ బ్రాండ్స్ ఉంటాయి, సబ్ బ్రాండ్స్. అవునండి. అప్పుడు ఒక లైజాల్ మీదే వాళ్ళు అలా ఏదో ఒక ప్రొడక్ట్ మీద వెళ్ళరు. మీరు ఏంటంటే కేటగిరీస్ క్లాసిఫై చేద్దామని చెప్పి డిఫరెంట్ బ్రాండ్స్ లో వెళ్తున్నారు. అప్పుడు లీగల్ కాంప్లికేషన్స్ కానీ ఏమి ఉండవండి, ఎందుకంటే దేనికి దానికి సెపరేట్ ఎంటిటీని మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు జోలాలికి ఒక కంపెనీ ఎంటిటీ ఒకటే ఉంటుంది సార్. మన ప్రొడక్ట్స్ అన్నవి అన్నిటిని కలిపి ఒకసారి పర్చేస్ చేస్తారు, దాని సపరేట్ గా పర్చేస్ చేసుకుంటారా? ఇప్పుడు జోలాలికి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అని చెప్పినాం, దానికి సెపరేట్ గా కొంటాం, వేరే మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కొంటాం, మిగతాయి కామనే. ఇప్పుడు ఒక ఫీడింగ్ బాటిల్ ఉందనుకోండి, ఫిలిప్స్ కంపెనీది ఉంటుంది, ఎక్కడన్నా ఆ స్టోర్లోనన్నా ఈ స్టోర్లోనన్నా, అంటే ఆ మోడల్లోనన్నా ఈ మోడల్లోనన్నా అదే అమ్ముతాం మనం. అదే ఒక జబ్లా ఉందనుకోండి, ఒక జుబ్బా, ఇక్కడికి బేబీ వరల్డ్లోకి కొంచెం మంచి కంపెనీ కొంటాం, ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ కొంటాం, కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట.
కొంచెం వేరియేషన్. అంటే మేమేం ఆలోచిస్తున్నామంటే ఇప్పుడు బిజినెస్ డైనమిక్స్ చాలా ఫాస్ట్గా మారిపోతుంది, చేంజ్ అవుతాయి చాలా ఫాస్ట్గా చేంజ్. చాలా ఫాస్ట్గా. కన్జ్యూమర్ బిహేవియర్ కూడా చాలా మారిపోయింది, చాలా మారిపోయింది ఇప్పుడు. అది ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్స్ అంటే టెక్నాలజీ అవ్వచ్చు, అదర్ కార్పొరేట్ కంపెనీస్ ఫాలో అవ్వే మోడల్స్ని బట్టి కానీ ఈ అన్నిటిని బట్టి రాబోయే 2-3 years అలాగే కొత్త జనరేషన్ పిల్లలు వస్తున్నారు, కొత్త జనరేషన్. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 90sలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి. 2000లో పుట్టిన వాళ్ళకి అంటే 90sలో పుట్టిన వాళ్ళు 2000లో పుట్టిన వాళ్ళు థింకింగ్ మారిపోతుంది, వాళ్ళు కన్స్యూమర్స్ అవుతారు కదా, ఇప్పుడు వాళ్ళ థింకింగ్ మారిపోతుంది. సో ఇలాంటి అన్ని డైనమిక్స్ని దృష్టిలో పెట్టుకొని మేము 2-3 మోడల్స్ని డెవలప్ చేస్తున్నాం. ఓకే, ఫర్ టు క్యాప్చర్ ద అటెన్షన్ ఆఫ్ బోత్ జనరేషన్స్. అవును. ఓకే, అండ్ అలాగే మీ డైలీ రెవెన్యూ ఉంటుంది కదా సార్. సపోజ్ జనరల్గా మొత్తం టోటల్ డైలీ ఇంత రెవెన్యూ ఎంత వస్తుంది సార్ డైలీ? అంటే రెవెన్యూ నెంబర్స్ అనేది మీకు మనం ఎలాగా మనం చెప్పగలుగుతాం? ఇట్స్ గుడ్, బాగానే ఉంది. ప్రజెంట్ ఏంటంటే ఉన్న కాంపిటీషన్ ఉన్న ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, బాగానే చేస్తున్నాం. ఈజ్ గుడ్. అండ్ అలాగే మీ కాంపిటేటర్స్ ఉంటారు కదా సార్, దే విల్ ఆల్సో ట్రై టు మీన్స్ అంటే ఈ లొకేషన్లో మీరు ప్రైమ్ ఉన్నారంటే వాళ్ళ దగ్గర మీకన్నా వచ్చి కానీ బెటర్ ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు. దాన్ని మీరు ఎలా మీన్స్ సపోజ్ ఒక ఫస్ట్ ట్రైల్ అంటే బ్రాండ్ వచ్చింది సార్ మీకు, ఆ బ్రాండ్ వచ్చి మనకి మీరు అంటే ఆఫర్స్ ఇస్తారు. సపోజ్ మీ అంటే లిమిటెడ్ ఆఫర్స్ ఉంటాయి, మెంబర్షిప్ లాంటివి. వాళ్ళు ఎక్కువ ఆఫర్స్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది కదా మనకి. ఎందుకంటే వాళ్ళు అంటే ఎవరు తీసుకోరు, వాళ్ళు స్ట్రాటజీస్ వాళ్ళకి ఉంటాయి, మన స్ట్రాటజీస్ మనకు ఉంటాయి. కాకపోతే మీకు ఎర్లియర్ చెప్పినట్టు మేము సర్వీస్లో వీఆర్ వెరీ స్ట్రాంగ్ అనమాట. కంపారిటివ్లీ మార్కెటింగ్ సర్వీస్లో వాళ్ళకన్నా సర్వీస్లో టాప్ ఉంటా అంటారు. సర్వీస్ కస్టమర్కి సర్వీస్ ఇవ్వడంలో, ఓకే, ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కానీ అందులో కానీ మీరు టాప్ ఉండవు. ఇప్పుడు కాంపిటేటర్స్ ఉంటారు, వాళ్ళు సర్వీస్ మీద అంత దృష్టి పెట్టకపోవచ్చు, మేబీ ప్రైస్ మీద పెట్టచ్చు వాళ్ళు. అంటే మేము అంటే ఒక్కొక్క కాంపిటేటర్ రెండు ఏరియాస్లో దృష్టి పెట్టచ్చు, మేమేంటి 4 ఏరియాస్లో దృష్టి పెడతాం. ప్రైసింగ్, మా సర్వీసు, ప్రొడక్ట్ అవైలబిలిటీ అండ్ అవేర్నెస్, అంతే కదా సార్? మీరు అవేర్నెస్ ఇస్తారు, ప్రొడక్ట్ ప్రైజింగ్ ఇస్తారు, బెటర్ ప్రైజింగ్ ఇస్తారు, అలాగే సర్వీస్ ఇస్తారు, సపోర్ట్ కూడా ఇస్తారు, అవైలబిలిటీ కూడా ఇస్తారు మీరు. అండ్ అలాగే మీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా సార్, ఇవి బేబీ కేర్ కానీ అవి కానీ, వాళ్ళు కూడా సిమిలర్ బ్రాండ్స్ అమ్ముతారు కదా సార్, ప్రైస్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? అంటే వాళ్ళు ప్రైస్ అంటే ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ కమ్స్ విత్ ఎంఆర్పి, కొన్ని ప్రొడక్ట్స్ ఎంఆర్పితో పాటు వస్తాయి, అందులో ప్రైస్ డిఫరెన్స్ ఉండదు. ఓకే, అందులో ప్రైస్ ఇప్పుడు ఈ షర్ట్ ఉందండి, నేను ఎక్స్ అనే కంపెనీలో కొంటాను, అంటే అది బ్రాండ్ ఏం కాదు, కొంటాను. మీరు అలాంటి షర్టే వై అనే కంపెనీలో కొంటారు, మీరు కొన్న రేట్ వేరు, అమ్మే రేట్ వేరు, నేను కొన్న రేట్ వేరు, నేను అమ్మే రేట్ వేరు. అదే ప్రోడక్ట్ ఇద్దరికి ఒకే ఎంఆర్పితో వచ్చింది అనుకోండి, మీరు 10% డిస్కౌంట్ ఇవ్వచ్చు, నేను 15 ఇవ్వచ్చు, ఇక్కడ వస్తుంది అనమాట. అంటే ఎంఆర్పి ఈజ్ సేమ్, బట్ వాట్ ద డిస్కౌంట్ వీఆర్ ఆఫరింగ్ ఈజ్ అన్నది డిఫరెన్స్ వస్తుంది. సపోజ్ ఒక 100 రూపీస్ లోషన్ బాటిల్ ఉందనుకోండి, వాళ్ళకి 100 రూపీస్ పడుతుంది. మీరు పర్చేస్ చేసుకున్నప్పుడు మీరు ఎంత రెడ్యూస్ చేసి ఇస్తున్నారు అన్న దాని మీద ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. బట్ సెలర్ ఇచ్చి ప్రైస్ మాత్రం ఒకటే ఉంటుంది. అవి ఎంఆర్పి ప్రొడక్ట్స్, అదే ఎంఆర్పి ప్రొడక్ట్స్. కొన్ని ఉంటాయి నాన్ ఎంఆర్పి ప్రొడక్ట్స్, వాటికి వాళ్ళ క్వాలిటీని బట్టి ఉంటుంది. ఓకే, అలాగే మీరు ఈ బిజినెస్ చాలా సోషల్ సర్వీస్ కానీ పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ ఉంది కదా, ఇప్పుడు రాబోయే యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారు కదా, లైక్ కొత్తగా మీలాంటి రిటైల్ బిజినెస్ కానీ వేరే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి సజెషన్స్ ఏంటి? సజెషన్ ఏం కాదు కానండి, నేను కాకినాడలో ఉన్న వాళ్ళకైతే పర్టికులర్గా ఒకటి క్లియర్గా చెప్పగలను, కాకినాడ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ బిజినెస్ అనమాట. అవునండి, మంచి ప్లేస్ బిజినెస్కి. సో ఎంటర్ప్రెన్యూర్స్గా అవ్వమని నేను చెప్పగలుగుతాను క్లియర్గా. ఎంటర్ప్రెన్యూర్స్గా కాకినాడ అంటే కాకినాడలో నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, మంచి కస్టమర్స్ అంటే మంచి పీపుల్ అండి. అసలు ఈస్ట్ గోదావరి అంటేనే ఏపీలో నెంబర్ 1 కస్టమర్స్ అనమాట. ఈస్ట్ గోదావరి నెంబర్ 1 కస్టమర్స్. సో కాకినాడలో ఏ బిజినెస్ అన్నా పెట్టినా సక్సెస్ అవుతుంది. నేను మీరు అన్నట్టు యంగ్ జనరేషన్కి చెప్పేది బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్తాను, అంతే సింపుల్గా. అంటే బిజినెస్ తీసుకోవాల్సిన రిస్క్ ఎలా తీసుకోవాలి, జాగ్రత్తలు ఏంటవి? వాళ్ళకి ప్యాషన్ ఉంటే అవన్నీ అయ్యే వచ్చేస్తాయండి. ప్యాషన్ ఉంటే, ఎందుకంటే నేను కొన్ని ఏదో చెప్తాను, అది అందరికీ సూట్ అవ్వకపోవచ్చు, అన్ని బిజినెస్కి సూట్ అవ్వకపోవచ్చు. ప్యాషన్ ఉంటే చాలు, అన్నీ నడిచేస్తాయి, అన్నీ అయ్యే ముందుకు వెళ్ళిపోతాయి, అందులో ఏం ప్రాబ్లం లేదు. ప్యాషన్ ఉంటే పడిపోయినా లేచిపోతాడు, ప్యాషన్ లేకపోతే పడిపోతే లేగడు.
సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేయమని చెప్తాను, ఎంటర్ప్రెన్యూర్స్ కింద అవ్వమని చెప్తాను అంతే సింపుల్గా. మెయిన్లీ కూడా అంటే మీరు సజెస్ట్ ఇచ్చేది ఏంటంటే అందరూ ఎంటర్ప్రినర్స్ బీ ఎంటర్ప్రెన్యూర్ అనమాట. మెయిన్లీ కాకినాడ ఎస్, అంటే మిగతా చోట్ల కూడా ఎక్కడన్నా అంటే అక్కడ ఉండే ఆపర్చునిటీస్ అక్కడ ఉంటాయి, సోర్సెస్ కానీ రీసోర్సెస్ కానీ ఆపర్చునిటీ అక్కడ ఉంటాయి. బట్ కాకినాడ గురించి నాకు బాగా తెలుసు కనుక మనోళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అయితే బాగుంటది కదా, అది నా ఆశ. ఇప్పుడు విజయవాడ వాడికి నేను ఏం చెప్తున్నాను, ఇక మనోడు కాకినాడ వాళ్ళు మనోళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వమని చెప్తున్నాను. ఓకే, అదే మీకు కాకినాడ గురించి వరల్డ్ లో మీన్స్ ఎక్స్పీరియన్స్ కాకినాడ గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? కాకినాడ ఇస్ ఏ ప్లేస్ ఆఫ్ గుడ్ పీపుల్ అండి, రియల్లీ ప్లేస్ ఆఫ్ గుడ్ పీపుల్ కాకినాడ. ఎందుకంటే మాకు చాలా స్టోర్స్ ఉన్నాయి, విజయనగరం ఉంది, ఇంకో చోట ఉంది, అక్కడ పీపుల్కి ఇక్కడ పీపుల్కి చాలా డిఫరెన్స్. ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ గుడ్ పీపుల్, సింపుల్ వన్ వర్డ్, నో డౌట్ ఇందులో. ఓకే సార్, ఓకే. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ ద గుడ్ పీపుల్, యు ఆర్ ఆల్సో. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ గుడ్, యు ఆర్ పార్ట్ ఆఫ్. అండ్ అలాగే మీ లైఫ్ చేంజింగ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్? లైఫ్ చేంజింగ్ మూమెంట్ నేను ఎంబీఏ చేయడం. ఓకే, ఎంబీఏ చేయడం వల్ల ఇంట్రెస్ట్ వచ్చింది, మెయిన్లీ ఇంట్రెస్ట్తో ఈ ఎంటర్ప్రైజెస్ పొజిషన్లో ఉన్నానంట. రైట్, ఎంబీఏ చేయకుండా ఉంటే అంటే ఎంటర్ప్రెన్యూర్ అవి అవకాశాలు చాలా తగ్గిపోతాయి. ఓకే, ఎంత ఉన్నా నాకంటే ఫస్ట్ బిఫోర్ ఎంబీఏ కూడా ఉన్నది ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనేది, ఎంబీఏలో మాత్రం ఇంకా అవి స్ట్రాంగ్ అయిపోయింది. ఓకే, స్ట్రాంగ్ అయిపోయింది. ఎంబీఏ చేయకుండా ఉండుంటే ఆబ్వియస్లీ డిగ్రీ మీద ఏం జాబ్లో వస్తాయి, ఏదో మామూలు జాబ్లో వస్తాయి. ఇంకా లైఫ్ అంటే ఒక జాబ్ చేసుకునే ఒక ఎంప్లాయీ కిందే ఉండిపోవడం అవుతుంది. అటు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాం, ఎందుకంటే నేను చదివింది బీకామ్. ఓకే, బీకామ్ చదివారు సార్ మీరు? బీకామ్ పిఆర్ కాలేజ్. ఓకే. సో ఎంబీఏ ఇస్ నాకు టర్నింగ్ పాయింట్, నా స్థితిని గతిని అన్నట్లని మార్చేసి. ఎంబీఏ మెయిన్ అంటే ఎంబీఏ లేకపోతే ఈ ఎంటర్ప్రైజ్ ఉండేది కాదేమో అని మీ అభిప్రాయం? ఉండేది కాదండి, ఎందుకంటే ఆ ఆలోచనలు అయితే స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడం అనేది ఉండకపోతుంది. అంటే నేను ఆ 2 years ఉన్న ఎన్విరాన్మెంట్ నన్ను చాలా చేంజ్ చేసింది. ఓకే, 2 సంవత్సరాలు చదివిన చదువు నన్ను చాలా చేంజ్ చేసింది. ఓకే, ఓకే సార్. అండ్ అలాగే మీ మోటివేషన్ ఎవరు సార్? మెయిన్లీ మిమ్మల్ని మంచిలాగా కంటిన్యూస్గా వర్క్ చేయడానికి ఉన్న ఎనర్జీ ఏంటి? మా మదర్ అని చెప్పొచ్చండి. నేను చాలా నేర్చుకున్నాను మా మదర్ దగ్గర. చిన్నప్పుడు మా మదర్ తోటి నేను మార్కెట్కి వెళ్ళేవాడిని. ఓకే, ఇంకా షాపింగ్లకి ఎక్కడికైనా తిరగడం అంటే అప్పుడు చాలా నేర్చుకున్నాను. ఓకే, మార్కెట్ కంటే మనం ఇప్పుడు పర్చేస్ చేస్తున్నామండి, దానికి మూలం ఏంటి? మా అమ్మగారితో నేను మార్కెట్కి వెళ్ళేవాడిని. ఓకే, అలాగే కొన్ని ప్రిన్సిపల్స్లో చాలా అంటే మనీ మ్యాటర్స్ లేదా బిజినెస్ యాక్టివిటీస్లో చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాం అన్నమాట. దానికి మా ఫాదర్ కారణం. మా ఫాదరు అన్నీ కూడా చాలా ఖచ్చితంగా యాక్యురేట్గా పనిచేస్తారు, ఖచ్చితంగా పనిచేస్తారు, మాట మిస్ అవ్వకుండా. ఓకే, ఓకే. సో మోర్ మా మదర్ అండి, దేర్ ఆఫ్టర్ మా ఫాదర్. ఫాదర్ అండ్ మదర్ అంటారు మీ మోటివేషన్ టు కంటిన్యూ పొజిషన్కి రావడానికి. అవును, బేబీ వాళ్ళు మేము ఒక హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, దానికి మా మదరే. ఎందుకంటే మా మదర్ నేర్పించిన ఇది ఆ క్వాలిటీస్ లేకపోతే అట్లా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిన కల్చర్లో పెరిగాం మేము, మమ్మల్ని అలా పెంచారు. దట్ ఈస్ ద రీజన్. ఓకే అండి, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్, అడగగానే ఒప్పుకున్నారు. నైస్. ఓకే సార్, ఇట్ ఈస్ నాకు కూడా ఒక మంచి అవకాశం. అంటే నేను అంటే ఇలాంటివన్నీ మనం అస్తమానం అందరితో చెప్పుకోలేం కదా. అవునండి, మీతో చెప్పుకోవడం, అది 10 మందికి వెళ్ళడం, అందులో 1-2-3 కన్నా ఇన్స్పైర్ అయ్యింది అనుకోండి, కాకినాడ నుంచి కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ తయారవుతారు, అది చాలు నాకు. అదే ఇక మా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మా ఛానల్ గురించి? అదే మీ ఛానల్ చెప్పాను కదా, నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఒక యంగ్ టీము. అంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు, నేను ఎలా అంబిషియస్తో స్టార్ట్ చేశాను అలా అనుకుంటున్నాను. అలాగే నేను కూడా ఐ కెన్ సీ ఎ గుడ్ ఫ్యూచర్ అనమాట మీకు. ఎందుకంటే మీలో అంబిషియస్ కనబడింది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఏమీ రెవెన్యూ రాదు. అవునండి, మీరు చాలా పేషెన్స్గా వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే మీకున్న ప్యాషన్ మిమ్మల్ని సక్సెస్కి తీసుకెళ్ళిపోద్ది, ఇప్పుడు డబ్బులు వచ్చినా రాకపోయినా. సో నేను మిమ్మల్ని అయితే మాత్రం చాలా అప్రిషియేట్ చేస్తాను, మిమ్మల్ని, మీ టీంని. ఎందుకంటే ఇమీడియట్గా డబ్బులు వచ్చేసేదేమి మీరు చూస్ చేసుకోలేదు, మీకు నచ్చింది మీరు చూస్ చేసుకున్నారు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.